నమస్కారం అండి, నమస్కారం అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు థాయ్ గ్యాప్ పాడ్కాస్ట్. ఇప్పుడు తెలుగులో నేను మీ బీయింగ్ బ్రూట్, నాతో ఉంది బోగస్ నాగ్. ఏంటి విశేషాలు? ఎందుకు ఇవన్నీ ఇప్పుడు మనకి? అంటే చెప్పు బోగస్, ఏంటంటావు ఇవన్నీ ఎందుకు? ఇంత టైము, ఇంత టాలెంటు, స్కిల్లు ఇవన్నీ వాడుకుంటూ మనము రివ్యూస్ చేస్తున్నాము. అవును, చెప్పలేనని అవార్డ్స్ వస్తున్నాయి, ఇంకా ఎందుకు అంట నేను. అంటే మీరు అన్నది కూడా కరెక్టే. అంతే, నేను ఎప్పుడు తప్పానమ్మా, ఎప్పుడు నెవర్ ఐ సే రాంగ్. ఓకే ప్లీజ్. ఇవాళ మనము రివ్యూ చేద్దాం అనుకున్న మూవీ పేరు మళ్ళీ మంగళవారం. మన ట్యూస్డే ఎపిసోడ్ వచ్చేది మంగళవారం. మన అది హెయిర్ కటింగ్ వాడు షాప్ క్లోజ్ చేసేది మంగళవారం. ఇక ఇన్ని సింక్రానిసిటీస్ వస్తే ఎలామా చెప్పు, ఎందుకు ఇక చేయడం మనం? సో అది మనం అదే ఒకసారి క్లియర్గా చెప్పేసుకుంటే అయిపోతుంది. అదే ఇవాళ మేము రివ్యూ చేయబోతున్న మూవీ పేరు మంగళవారం అమ్మ. అది హాట్స్టార్ లో మనం చూసాము, కలిసి మెలిసి బాగా ఉంది అన్నమాట. అది దాని గురించి ఇక మాట్లాడదాము. ఇక పోతే అవార్డ్స్ విషయానికి వస్తే చెప్పుకోలేనని అవార్డ్స్. మనము థాయ్ గ్యాప్ ఒక ఇల్లు రెంట్కి తీసుకొని అందులో పెట్టుకోవాలి, ఇక అన్ని ఉన్నాయి. సో అందుకనే మళ్ళీ ఒకసారి అందరికి తెలిసేలా సీనా థాన్కే అవార్డ్ విన్నింగ్ సోషల్స్ అవార్డ్స్. బోగస్ మనం ఇన్స్టాగ్రామ్ లో @_thaigap, ట్విట్టర్ లో @thaigap, మన ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. స్వాహ. ఇంకా మేము డిస్కార్డ్ లో కూడా ఉన్నాము, కొత్తగా ఉన్నది. ఎవరైనా డిస్కార్డ్ లో జాయిన్ అవ్వాలంటే మమ్మల్ని ఇన్వైట్ లింక్ అడగండి. అది ఇప్పటికీ మేము టెక్నికలీ ఛాలెంజ్, మేము అది అట్లా ఫర్ ఎవర్ లింక్ ఇట్లా యాక్చువల్లీ మనం ఇప్పుడు తీయచ్చు అనుకుంటా. ఫర్ ఎవర్ లింక్ లేదు, మనం పైసలు కట్టింది వేరే దానికి. మనం బాట్స్ కి పైసలు పెట్టాము కానీ డిస్కార్డ్ కి పెట్టలేదు. పైసలు అయ్యో పైసలు. సరే ఏదో ఒకటి అడగండి మాకు, మంగళవారం వస్తే బాగుంటుంది. అదే అది అడగండి మమ్మల్ని, నేను మీకు ఇన్వైట్ లింక్ పంపిస్తాం. దేనికి? డిస్కార్డ్ కి. మేము మిమ్మల్ని పైసలు అడుగుతాం. అది సో అది మన అవార్డ్ విన్నింగ్ సోషల్స్. బోగస్, ఇప్పుడు కొంచెం దవడ జాపి నువ్వు మంగళవారం అనే చిత్రం సారాంశం ఏంటో, ఎలా ఉండబోతుందో, ఎందుకు ఉంటుందో చెప్పే. సో బ్రోట్, మంగళవారం మైక్ పెట్టేస్తున్నా. థ్యాంక్ యూ. ప్లీజ్, అది నేను రోజు ప్రార్థించుకుంటా. నువ్వు ఒక్కడే చెప్పే, నేను ఇన్వాల్వ్ కూడా కాదు. ఓకే బ్రో, మంగళవారం ఎందుకంటే నాకు అసలు లేదు, నేను ఫుల్ నీకే వేయాలనుకున్నా ఫోకస్. ఆడియన్స్ ఉట్టి నీ వాయిసే వినాలి కదా. మంగళవారం అనే సినిమా మహాలక్ష్మీపురం అనే ఊర్లో. నేను బటన్లు కూడా మన దగ్గర రికార్డ్ బటన్స్. ఓకే అయిపోయింది. లాస్ట్ ఐఎమ్ సేయింగ్. సో ఈ మహాలక్ష్మీపురం ఊర్లో వాళ్ళ ఇష్టదేవత అమ్మోరు మహాలక్ష్మ. సో అందరూ బాగా భక్తి ఉన్నట్టు లార్పింగ్, కాస్ప్లేయింగ్ చేస్తుంటారు ఈ ఊర్లో. కానీ ఈ ఊర్లో అంతా కింకీ బాస్టర్డ్స్ యాజ్ యూజువల్. ఇట్స్ అ వరల్డ్ ఆఫ్ సో ఈ ఊర్లో నమ్మకం ఏంటంటే ప్రతి మంగళవారం అనేది మాలచమ్మకి బాగా నచ్చిన రోజు. కానీ హఠాత్తుగా ఈ ఊర్లో ప్రతి మంగళవారంకే ఎవరిదో బండారం బయటపడుతుంది గోడల మీద. ఇట్లా ఎవరో వచ్చి ద రైటింగ్ ఆన్ ద వాల్. దీని మీద ఒక ఇంగ్లీష్ పాడ్కాస్ట్ చేస్తాం. వే బిఫోర్ మంగళవారం. ఎగ్జాక్ట్లీ. సో గోడల మీద ఇదిగో ఈడికి దీంతో అక్రమ సంబంధాలు నడుస్తున్నాయి, మీరేం అనుకోకండి, అడ్జస్ట్ ప్లీజ్ అని ఇట్లా గోడ మీద రాస్తారు. చూడగానే ఇట్లా తిరిగి చూడగానే వాళ్ళిద్దరే అక్కడ చచ్చిపోయి ఉంటారు అంతే. సో ప్రతి మంగళవారం ఇద్దరు కింకీ బాస్టర్స్ ఫసక్ అవుతుంటారు. వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ రా అని అనుకోవడంలో ఒక కొత్త ఎస్ఐ వస్తుంది అండ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ ఊర్లో క్యారెక్టర్స్ అందరు ఉంటారు. ఇంతకీ ఎవరు ఎందుకు చేస్తున్నారు, అసలు ఎలా జరుగుతుంది, ఈ మొత్తం కథే మంగళవారం. బోగస్, నువ్వు కూడా సన్నై ఉంటావు చాలా, ఇంత ఫాస్ట్ గా చెప్పావు అసలు. అందుకని ఇప్పుడు నేను నేర్చుకున్న గుణపాఠాలకు వెళ్ళిపోదాము. గుణపాఠం, ఈ ఎపిసోడ్ గుణపాఠం ఏంటంటే, నిన్ను స్టార్టింగ్ లో బాగా ఇరిటేట్ చేసి ఇట్లా మధ్యలో బ్రేక్లు ఇస్తే నువ్వు తొందరగా ఖతం చేస్తావు స్టోరీ. వావ్, వెరీ నైస్. 125 ఎపిసోడ్స్ తర్వాత నాకు జ్ఞానోదయం అయింది ఇప్పుడు. వండర్ఫుల్. సో రేటింగ్ దేంట్లో ఇద్దామంటావు? రేటింగ్ బ్రేక్స్ లో ఇద్దాం, ఆబ్వియస్లీ ఇంటరప్షన్స్ లో. కానీ బోగస్, హ్యావింగ్ సెడ్ విచ్,
నువ్వు గొప్ప పని చేసినావు. సారాంశం చాలా షార్ట్ అండ్ స్వీట్ అండ్ డైరెక్ట్ ద మూవీ పెట్టినావు. ఎస్, ఎవరికి ఇప్పుడు బుక్లు పెన్ను పేపర్లు తీసుకొని సాల్వ్ చేయాల్సిన పరిస్థితి లేకుండా ఎట్లుందో అట్లనే చెప్పేసినావు సారాంశం. అది ఇన్ఫాక్ట్ నేను ఆలోచించిన దీన్ని ఇంకో రకంగా చెప్పచ్చా అని. డెఫినెట్ గా చెప్పొచ్చు. మంగళవారం అన్న మూవీ మహాలక్ష్మీపురంలో జరుగుతుంది. వాళ్ళు అక్కడే తెలుసుకోవాల్సి ఉండే అన్ని ఎంతో స్టార్ట్ అవుతున్నాయి. ఎవరైతే ఎమ్ దగ్గరకు ఉన్నారో మా మేము అని ఉన్నారో మాయా, మేరీ, మైఖేల్, రైట్, వాళ్ళే వీళ్ళని తెలుసుకోవాల్సి ఉండే. ఇది మళ్ళీ థైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చరిత్ర ఇది రెండోసారి లింగ్విస్టిక్ అనాలిసిస్ చేస్తున్నాం. అసలు నోబడీ సీయింగ్ ఇట్, ఎవరు చేయట్లేదు కూడా, ఎవరికి తట్టట్లేదు అసలు ఇది చేయాలి. దిస్ హోల్ మూవీ ఇస్ జస్ట్ ఎ వరల్డ్ ఆఫ్ ప్లేస్. అంతే, రోల్ ప్లే, ఫోర్ ప్లే, కాస్ ప్లే, వర్డ్ ప్లే, వండర్ఫుల్, దట్స్ ఇట్. అసలు దిస్ ఇస్ మంగళవారం. పోయిన వారమే చెప్పాం కానీ మళ్ళీ ఈ వారం చెప్పాల్సి వస్తుంది. ఇలాంటి లింగ్విస్టిక్ అనాలిసిస్ మీకు ఎక్కడైనా దొరుకుతుందా? దొరకదు. అందుకనే థైగ్యాప్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. మంచిది. సో అది సారాంశం. బోగస్ అవార్డ్స్ మళ్ళీ అగైన్ కాల్స్ వస్తున్నాయి ఆల్రెడీ. సో ఇప్పుడు మనము క్లుప్తంగా కాకుండా డీటెయిల్స్లో ఈ మూవీని డిస్కస్ చేద్దాం. యాక్చువల్లీ స్టార్టింగ్ నేను ఒకటి చెప్పేస్తా, అది నువ్వు చెప్పు. ఈ మంగళవారం అనేది చాలా రోజుల నుంచి పెండింగ్ ఉండింది ఫర్ సమ్ రీజన్ ఆర్ ది అదర్. మనము ఇది మూవీ ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ చేయాల్సి ఉండే టెక్నికలీ 23లో. ఓకే, ఈ 24లో చేస్తున్నాము. అగైన్ కొన్ని నామ్స్ ఒప్పుకో, మన బోర్డ్ మనకి చాలా తిట్టింది, రూమ్ లోకి పిలిచి ఫైర్ చేస్తా అది ఇది అని చేస్తే వేసుకొని పో అన్నాం మనం. అయితే వాళ్ళకు కూడా అర్థమైంది ఎవరు లేరు ఇక వీళ్ళని ఫైర్ చేస్తే ఏం లాభం అని. అంటే వాళ్ళు కాకినాడ వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎప్పుడు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తారు, ఎప్పుడు బిహైండ్ క్లోజ్ డోర్స్. అది మనకు నచ్చదు, కోపంగా చూస్తుంటారు. ఒక్క కన్ను మాత్రం ఎర్రగా చేసుకుంటారు. సో ఇప్పుడు వచ్చినాం మనం దీనికి. సో సారీ ఫర్ ద డిలే. చాలా మంది అడిగిండ్రు, ఈ హరీష్ అడిగిండు, ఇంకో నలుగురు ఎవరో అడిగిండ్రు. నాకు ఇప్పుడు డిస్కార్డ్ పేర్లు వస్తున్నాయి. తిత్కరా వాడెవరు, తిమిరి అడిగిండు. 4-5 పీపుల్ హ్యావ్ ఆస్క్డ్, కానీ ఫైనల్లీ మాకు టైం దొరికింది. సో ఓకే బోగస్, నీ ఫస్ట్ ఇంప్రెషన్స్ నుంచి లాస్ట్ ఇంప్రెషన్స్ వరకు ఏంటో సరైన సారాంశంలో చెప్పేసాం అనుకో, నేను నాది కూడా అని చెప్పేస్తా. నా ఎక్కువ లేవు. అంతే అంతే. ఇది బోగస్. అసలు నీకు మంగళవారం మూవీ హాట్స్టార్ లో చూస్తున్నప్పుడు ఎలా అనిపించింది? ఫస్ట్ ఇంప్రెషన్స్ ఏముండే? ఫస్ట్ ఇంప్రెషన్స్ బ్రోట్ గుడ్ ఓపెనింగ్. అంటే ఈ సినిమాలో వేరే ఫిల్మ్ మేకర్స్ కి అయినా లేకపోతే సినిమాకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, తెలుగు సినిమా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే ఒక గుడ్ ఓపెనింగ్ అండ్ గుడ్ ఎండింగ్ ఎంత ఇంపార్టెంట్ ఈ సినిమాలో తెలుస్తుంది. ఎందుకంటే మధ్యలో వచ్చింది అంతా ఖైమా శాండ్విచ్ అంతా, కానీ ఎలా అయితే ఓపెన్ చేశారో, ఎలా అయితే ఎండ్ చేశారో, ఎస్పెషల్లీ దట్ వాజ్ యాక్చువల్లీ గుడ్. ఎండింగ్ వాజ్ గుడ్ అండ్ ఫాస్ట్. బ్యాండెడ్ ట్రీట్మెంట్ అనిపించింది నాకు. ఎస్పెషల్లీ నాకు ఎండింగ్ ఇంకా ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఈ బిగినింగ్ కంటే. అదే నేను చెప్పినా కదా అప్పుడెప్పుడు, నేను ఒక సామెత చెప్తే తిట్టినా ఉన్నాను. ఎవరో అన్నారు మూవీ ఎప్పుడు బాగుంటుందంటే, మూవీ అంతా ఏం చేసినా పర్వాలేదు, ఎండింగ్ మాత్రం బాగుంటే ఆటోమేటికలీ మూవీ మొత్తం బాగుంటుంది అన్నారు. రైట్, నువ్వు చెప్పింది ఇది కాదు, నువ్వు ఇంకేదో చెప్పి ఇదే చెప్పినా. కాస్త మళ్ళీ చెప్పాలా స్టార్టింగ్ కి? నేను ఒక సామెత చెప్తా బోగస్. ఒక ఎవరో గ్రేట్, వండర్ఫుల్ ఓకే, చాలా బాగుంది. సో ఎందుకు అంటే ఈ సినిమాలో స్టోరీ ఎలా అయితే ఉందో, అది స్టోరీ ఎలా అయితే ప్రోగ్రెస్ అవుతుందో, ఒక సస్పెన్స్ లాగా పెద్ద పాయింట్, ఇంతకీ హత్యలు ఎవరు చేస్తున్నారు, పెద్ద సస్పెన్స్ లేకుండా బట్ అది తెలిసిపోయిన తర్వాత ఇంకా యాక్చువల్ గా ఈ సినిమాని ఆ పులితో, ఆ షార్ట్ తో ఎండ్ చేయడం అనేది అసలు ఏ రీజన్ లేకుండా. ఏ పులి? వాడు ఫైనల్ షార్ట్ ఇస్ పులి, రైట్. ఆ షార్ట్ ఏదైతే చాలా పాపులర్ అయిందో దాంతో ఎండ్ చేయడానికి అసలేం రీజన్ లేకుండా, లాజికల్ రీజన్, కానీ ఒక చాయిస్ తీసుకున్నారు దాంతో ఎండ్ చేద్దామని. సో అది ఒక మెచ్చుకోవాల్సిన చాయిస్ అంటా నేను, ఎందుకంటే అది మైండ్ లో ఉండిపోతుంది. ఇంకోటి దాన్ని మార్కెటింగ్ లో వాడుకున్నారు. ఎంత బాగా వాడుకున్నారంటే, నేను అసలు ఈ సినిమా చూద్దాము అని అనుకున్నదే ఎందుకు అంటే ఆ ఒక్క షాట్ వల్ల. అవునా? నేను మాత్రం మన థైగ్యాప్ పెన్స్ వల్ల. అంటే అఫ్ కోర్స్ అది కూడా ఉంది, కానీ మనం జనరల్ గా చూస్తాం కదా ఏంటి సినిమా ఏముంది దీంట్లో అని, ఏదో ఒక చిన్న క్లిప్ పెడతారు ట్విట్టర్ లో గానీ, లేకపోతే IMDb లో ట్రైలర్ ఉంటుంది, ఏదో అట్లా ఉంటుంది. సో కొంచెం ఝలక్ చూసొద్దామని ఇట్లా చూసినప్పుడు ఈ షాట్ పులిది ఎప్పుడైతే వాడు సడన్ గా ఇట్లా టంగ్ అని మళ్ళీ కళ్ళు పైకి పెట్టుకొని ఆ మ్యూజిక్ వస్తుంది చూడు, ఆ టైమింగ్ అదంతా
ఆ షాట్ చూసేసరికి అసలు అది క్లైమాక్స్ గా వాడుకోవడమే కాదు కానీ దాన్ని ఒక మార్కెటింగ్ లో వాడుకోవడం కూడా ఇట్స్ అ వెరీ బిగ్ అంటే వెరీ గుడ్ మూవ్ అంట. నాది ఒక క్వశ్చన్ ఉంది ఇక్కడ, కానీ యూ కంప్లీట్ అదే ఎందుకు అంటే ఆ షాట్ లో పూర్తిగా అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో. అంటే సినిమా చూడకుండా నువ్వు చూసావు మార్కెటింగ్ లో చూసావు ఆబ్వియస్లీ నీకు చాలా వేగ్ గా ఉంది. వీడు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇది ఆ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఏదో సూపర్ న్యాచురల్ వైబ్స్ అట్లా విరూపాక్ష టైప్ ఆఫ్ వైబ్స్ తగులుతుండే. సో ఇదేమన్నా దయ్యం వల్ల ఈ ఊర్లో ఉన్న దయ్యం వల్ల వీడి ఇట్లా సడన్ గా పిచ్చోడైపోతుంటాడా, యూనో ఎగ్జాక్ట్లీ నీకు తెలియదు ఆ సీన్ లో ఏం జరుగుతుంది అనేది. బట్ ఆ టైమింగ్ ఆఫ్ ఆ యాక్టర్ చేసిన స్విచ్ ఇంకా టూ కూడా చేశాడు పులి. అండ్ ఆ మ్యూజిక్ ఎగ్జాక్ట్ గా టైమింగ్ చేయడం, ఆ బ్యాక్గ్రౌండ్, దట్ వాస్ జస్ట్ అది మార్కెటింగ్ టచ్ ఆఫ్ బ్యూటీ అది. కానీ నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఇప్పుడు నువ్వు అది ట్రైలర్లో చూస్తే అండ్ మూవీ చూస్తున్నప్పుడు హౌ మచ్ డిడ్ ఇట్ కిల్ ద సస్పెన్స్ నీకోసం? నువ్వు యాంటిసిపేట్ చేస్తున్నా వీడు ఎప్పుడు కళ్ళు తిప్పుతాడు ఆ సీన్ కోసం యాంటిసిపేట్ చేస్తుండేనా నువ్వు? లేదు నేను అట్లాంటివి చేయ. నువ్వు చేయబోయి, కానీ జనరల్గా ఎంతమంది అట్లా కనెక్ట్ చేయడానికి ట్రై చేసి ఉంటారు, మస్తు చేసి ఉంటారు, రైట్? సో అందుకనే నాకు కొంచెం ఆఫ్ అనిపించింది మార్కెటింగ్ వైజ్. I think there was better marketing things that they could have done. Okay. Obviously అజయ్ ఘోష్ ని ఫుల్ వాడుకున్నారు వాళ్ళు. సో నేను ఎగ్జాక్ట్లీ ఆ రీజన్ కోసం ఏమనుకునేటోనంటే, అజయ్ ఘోష్ ఒక పిల్లకి రేటింగ్ ఇస్తాడు కదా, 50 ఇది 50 రూపాయలు ఇది 100 రూపాయలు, అండ్ ఆ పిల్లనే చచ్చిపోతుంది. అందరు క్రిటిక్స్ అంటే అందరు రేటింగ్ ఇచ్చుకుంటున్నారు, అందరు అనుమాలిక్సే, అందరు అనుమాలిక్సే. ఏ 50 వాలీ హై. నా ఐడియల్ ట్రైలర్ ఏది ఉండేది సార్, వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ ఆ విరూపాక్ష స్టైల్, అది నేను అజయ్ ఘోష్ రేటింగ్ ఇచ్చి ఆ అమ్మాయి చచ్చిపోవడం చూపిస్తా, బికాజ్ ఇట్స్ ఆల్రెడీ ఓపెన్. ఓ ఓకే, ఐ సీ వాట్ యు సేయింగ్, రైట్. సో అప్పుడు యునో వెన్ ఐఎమ్ సీయింగ్ ద మూవీ యాక్చువల్లీ నేను ఇంకా ప్రొటెక్ట్ చేస్తున్నా ఆ పంచ్ ఏదైతే ఉందో ఆ పులిది, ఐ ప్రొటెక్టెడ్ ఈవెన్ మోర్. షూర్. సో నాకు అందుకనే కొంచెం ఫర్ ఎ టిపికల్ మూవీ వాచర్ కదా, దట్ కైండ్ ఆఫ్ కీప్స్ హిమ్ ఆన్ దేర్ ఫీట్, రైట్? ఆర్ వాళ్ళ గెస్ వర్క్ ఆటోమేటికల్లీ స్టార్ట్ అయిపోతుంది. ఆ వీడే చంపుంటాడు, లేకపోతే వీడే చంపుతున్నాడేమో, అందరిని ఉల్లు చేస్తున్నాడు, ఎందుకంటే ట్రైలర్ ఇష్టం ఇటు గుడ్డోడు కాదు. సో దట్ ఈస్, అండ్ లక్కీలీ యూనో నేను యాక్చువల్లీ మూవీ చూసిన తర్వాత ట్రైలర్ చూసా. నేను యాక్చువల్గా ట్రైలర్ ఎప్పుడు దాకా చూడలేదు. నేను చూసింది ఒకటే ఏంటంటే ఆ పులిది క్లిప్ ట్విట్టర్ లో బాగా సర్క్యులేట్ చేస్తుంది. అట్లా చూసావా? సో జస్ట్ ఆ ఒక్క క్లిప్ చూసాను. ఆ షార్ట్ చూస్తే నాకు ఇది డెఫినెట్ గా ఇలాంటి షార్ట్ అయితే నేను ఇప్పుడు న్యూ వెరీ డిస్టింక్ట్ షార్ట్. ఓకే ఓకే, దెన్ ఓకే, యూనిక్ గా ఉండే. వాళ్ళు మూవీ రిలీజ్ అయిపోయిన తర్వాత చేసి ఉంటారు అయితే, అది రిలీజ్ అవ్వగానే స్టార్ట్ చేశారు. సో దెన్ ఇట్ డజంట్ మ్యాటర్, కరెక్టే వాళ్ళు చేసింది. నాకు ఐ ఫెల్ట్ ఇట్ వాస్ రియలీ వెల్ మేడ్ ఓవరాల్ గా. నాకు స్ట్రైకింగ్ థింగ్ ఏమనిపించింది అంటే, ఫర్ ద లాంగెస్ట్ పార్ట్ ఆఫ్ ద మూవీ ఇద్దరు లీడ్స్ లేరు ఇందులో. ఐ థాట్ ఇట్ వాస్ ఎ వెరీ బ్రేవ్ థింగ్ అగైన్. అసలు వీడు లీడ్లను తీసుకురాకుండా, ఎవరి చుట్టూ అయితే స్టోరీ ఉందో వాళ్ళని తీసుకురాకుండా బాగానేసేపు లాగాడు అనిపించింది. ఐ థింక్ ఎగ్జాక్ట్ అబౌట్ 35-40 minutes వరకు ఆ ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ కాదు. అవును, ఎందుకంటే వీడు చెప్పిన తర్వాత కదా, డాక్టర్ చెప్పిన తర్వాత కదా అందరూ వెళ్తారు ఫ్లాష్ బ్యాక్ లోకి. నాకు అసలు ఇందులో లీడ్ ఉన్నట్టు కూడా అనిపించలేదు. అంటే టెక్నికలీ లేరు, కానీ బట్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ద ఇదైతే ఆ శైలు వాజ్ వన్ లీడ్, అండ్ ఆబ్వియస్లీ ప్రియదర్శి ఇస్ ద సెకండ్ లీడ్. సో ఐ వాజ్ ఇంప్రెస్డ్ ఆన్ దాట్. ఇంతసేపు వీళ్ళు మెయిన్ క్యారెక్టర్స్ లేకుండా స్టోరీ చెప్పిన అని. అండ్ స్టార్టింగ్ లో ఆబ్వియస్లీ పిల్లల్ని చూపిస్తేనే అర్థమైపోవాలి కదా, ఓ అయిపోయింది, ఓకే, హీ డిడ్ంట్ డై ఇన్ ద ఫైర్, షీ డిడ్ంట్ డై ఇన్ ద ఇది అని. సో దాని తర్వాత అబ్సల్యూట్లీ అసలు లిటరల్లీ మర్చిపోతావు ఆ పిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరు క్యారెక్టర్ ఒకటి ఉంది అని. దాట్ వాజ్ నైస్. నాకు దట్ ఆస్పెక్ట్ ఆఫ్ స్టోరీ టెలింగ్ వాజ్ నైస్. అండ్ అన్ఫార్చునేట్లీ బోగస్ దిస్ మైట్ హర్ట్ యూ అ లిటిల్. ఎవరెవరికి స్టోరీ చెప్తారు లిటిల్, ఓ బుర్ర కథ చెప్తా, ఓ దయ్యం కథ చెప్తా. నేను యాక్చువల్లీ అనుకున్నా ఆ పిల్లాడు చెప్తాడేమో పాపం, అంటే డాక్టర్ గారు చెప్తాడు, పోలీస్ ఇన్స్పెక్టర్ ఎస్ఐకి చెప్తాడు, అది లాస్ట్ లో. అది టిపికల్, ఆల్మోస్ట్ లైక్ అది టిపికల్ విలన్ అన్నెసెసరీ స్పీచ్ ఉంటుంది చూడు, నువ్వు ఎందుకు తెలుసా ఓడిపోయావు, వాడు మొత్తం ప్లాన్ రివీల్ చేస్తాడు. ఇట్స్ కాదు, కట్టుకో చేతులు కట్టుకో. సో కానీ అగైన్ నా యాక్టింగ్ లోకి వస్తే, అంటే డిపార్ట్మెంట్ వైజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు పాజిటివ్స్ ఉన్నాయా నెగటివ్స్ ఉన్నాయా? నాకు రెండు ఉన్నాయా? నాకు కూడా ఒక రెండు ఉన్నాయి. అంటే రెండు లేకుండా మూవీ ఉండదు అసలు నాకు తెలిసి. దట్ ఈస్ ఈక్విలిబ్రియం అన్నమాట. అంటే ఆయన ఒక తేడా కొట్టింది, జస్ట్ దాంట్లో ఆబ్జెక్టివ్ అండ్ సబ్జెక్టివ్ ఉండే. ఇందులో అయితే నీట్ గా పాజిటివ్ అండ్ ఇందులో సబ్జెక్టివ్ ఉంటుంది. మనకు దయాలు తెలుసా తెలియదా? మనకేమన్నా మనకు అమ్మాయిలంటే తెలుసు కాబట్టి హైనానాలో అంత వచ్చి ఇందులో దయ్యాలు తెలిసే అయింది. సో ఓకే, ఫస్ట్ పాజిటివ్ చెప్పేసుకుందాం. ఓకే,
అండ్ మళ్ళీ అగైన్ మనము ఇలా కొట్టిన పిండి చెప్పకు ఓ కెమెరా సినిమాటోగ్రఫీ మస్తు ఉండే అది కొంచెం ఇట్లా యూనిక్ పాజిటివ్స్ అని ఉంటే అవి చెప్పు. ఓపెనింగ్ షాట్ లో నాకేం నచ్చింది అంటే ఒక గడ్డి పూక నచ్చిందా ఇట్లా పక్కన పడి ఉండే అట్లా? ఆ ఊరు పక్కన చుట్టుపక్కల ఉన్న అడవి అట్మాస్ఫియర్, ఒక ఫుల్ మూన్ కింద ఫుల్ మబ్బులు ఉన్నాయి ఇట్లా ఆ మూన్ చుట్టూరు. సో ఆ అట్మాస్ఫియరిక్స్ ఆ వైబ్ ఏదైతే ఉందో అది కొంచెం తీసుకొచ్చారు. అన్ఫార్చునేట్ గా అక్కడ కొన్ని కట్స్ చాలా ఫాస్ట్ కట్స్ ఉండే, కానీ నాకు ఇది పెద్ద కాంప్లిమెంట్. ఇట్ రిమైండెడ్ మీ ఆఫ్ అతడు బిగినింగ్. అతడులో ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ వర్షంలో వీడు పిల్లోడు ఉంటాడు కదా, రాయస్ కొడతాడు కార్ కి, ఆ కార్ రివర్స్ కొడుతున్న షాట్ ఉంటుంది చూడు, దాట్ షాట్ బ్రో అది నేను ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే అక్కడే అట్లా కొట్టాల రివర్స్. వెయిట్ నేను ఏదో తెలుగు సినిమా అందరూ హిట్ అయింది, అందరూ బాగా మెచ్చుకుంటున్నారు, ఫుల్ అంటున్నారు, సరే చూద్దాం ఏందో అని. నేను అప్పట్లో ఈ ఇటాలియన్ సినిమాలు ఫ్రెంచ్ సినిమాలు ఇవన్నీ చూస్తుండే, సరే ఇది కూడా చూద్దామని ఇట్లా పెట్టా. ఆ షాట్ కార్ రివర్స్ అవుతున్న షాట్ చూసినప్పుడు అయితే హోల్డ్ ద ఫోన్, ఇది కాదు ఫోన్ జస్ట్ ఒక ఎక్స్ప్రెషన్, అట్లా దరిద్రుడా అదే. సో వియర్డ్ పాస్ ద స్క్రీన్ అన్నా అర్థం పడలేదు. అన్నం తింటూ క్యాజువల్ గా ఒక తెలుగు కమర్షియల్ సినిమా అట్లా పోతుంది అనుకున్నా. ఆ సీన్ ఆ కార్ రివర్స్ షాట్ చూడగానే ఇది ఆపి మళ్ళీ ఆ సీన్ మళ్ళీ 2-3 సార్లు చూసాను. ఇట్ వాస్ సో గుడ్. అప్పుడే నాకు అర్థమైంది ఈ సినిమా నేను వేరేదో హట్కే సినిమా చూస్తున్నా, ఇట్స్ నాట్ జస్ట్ ఎనీ అదర్ సినిమా. డెఫినెట్లీ అప్పట్లో ఐ థింక్ దట్ మూవీ వాజ్ ఎ బెంచ్ మార్క్. ఇప్పుడు గుంటూరు కారం చూడు, ఇట్స్ అనదర్ బెంచ్ మార్క్. వండర్ఫుల్. డిఫరెంట్ బెంచ్ సో అది మనం ఆ క్లాసిక్స్ చేసినప్పుడు ఇంకా పోదాం దాంట్లో. బట్ ఇది ఒక మంచి కాంప్లిమెంట్ దీనికి, అతడు ఓపెనింగ్ గుర్తు చేసింది. ఇంకోటి ఆ అబ్బాయిది వాడు వెనకాల మొత్తం ఒక ఎల్లో లైట్ పెట్టి వాడిది ఒక సిల్యువేట్ షాట్ చూపిస్తారు చూడు. ఐ లవ్ సిల్యువేట్ షాట్స్. సో అది కూడా ఓపెనింగ్ లో వస్తుంది ఇమీడియట్ గా, అడవి అదంతా అయిపోయిన తర్వాత ఈ అబ్బాయిది వస్తుంది, ప్రియదర్శి క్యారెక్టర్. సో ఆ ఓపెనింగ్ దట్ వాజ్ అ పాజిటివ్ ఫర్ మీ. యా, నాకు ద బిగ్ పాజిటివ్ ఇస్ ఆ కుక్కని వాళ్ళు మిస్యూజ్ చేయలే. అంటే దే ప్లేడ్ విత్ ద డాగ్ వెల్. ఇట్ వాస్ సెన్స్ ఆఫ్ ఈస్టర్ ఎగ్ లాగా అనిపించింది. ఎవరెవరైతే ఆ కుక్కను గుర్తుపడతాడో యు ఆర్ స్టిల్ ఎ లిటిల్ కన్ఫ్యూజ్డ్. ఇప్పుడు ప్రియదర్శి వస్తాడా, ఆ శైలి వస్తుందా ఆ కుక్క వల్ల? సో ఐ థింక్ దే యూజ్ ద డాగ్ వెల్. జనరల్ గా ఈ రీసెంట్ పాస్ట్ లో ఎవరు కుక్కని అందరూ మంచిగా చూపిలే, కలిసి చూపించింది పాపం. ఇందులో మంచిగా చూపించిండ్రు. అండ్ ఓవరాల్ ఏదైతే ఫ్లో ఆఫ్ ద స్టోరీ ఉండిందో, ఫర్ ద మేజర్ పార్ట్ దే గాట్ ఇట్ రైట్. నాకు ఒక పారాడాక్స్ అనిపిస్తుంది సార్, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు బిల్డ్ ద స్టోరీ వెల్, ఎందుకో దే మై నాట్ నో హౌ టు ఎండ్ ఇట్ ఏమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్లా క్లస్టర్డ్ ఉంటది. ఇది కొంచెం గ్రే కాంప్లిమెంట్. ఈ పాయింట్ లో నేను కొంచెం డిసగ్రీ అవుతా బ్రో, కానీ నేను అది నెగటివ్స్ లో చెప్తా. అదే నెగటివ్ లో చెప్తా. నీకు ఇది పాజిటివ్ అంటే లేదు, పాజిటివ్ కాదు, ఇది కొంచెం గ్రే పాయింట్. ఎందుకంటే ఐ వాజ్ లైకింగ్ ద ఫ్లో ఆఫ్ ద మూవీ. నాకు చాలా సేపటి వరకు ఫ్లో బాగుండింది. ఓకే. అండ్ అబ్రప్ట్ గా ఇట్ వాజ్ ఆఫ్ నాకు. రైట్. సో నాకు అనిపించింది అదే ఎందుకు దెబ్బతిన్నది అన్నట్టు. అంటే ఇట్స్ లైక్ అది కనెక్ట్ చేయడం కష్టం అవుతుందా, లేకపోతే వాళ్ళ సర్ప్రైజ్ ఎలిమెంట్, ఐ డోంట్ నో. అది మనం నెగిటివ్ లో డిస్కస్ చేద్దాం కానీ. బట్ ఫర్ ద మేజర్ పార్ట్ నాకు ఫ్లో నచ్చింది. ఓకే. అండ్ ఆబ్వియస్లీ ఐ థింక్ ద యాక్టింగ్ వాజ్ గ్రేట్ బై ఎవ్రీ క్యారెక్టర్. ఆ ముస్లోడ్తో సహా. వాడు ముస్లోడ్ చుట్టబట్టుకొని గొడవ వస్తాడు స్టార్టింగ్ లో, ఫస్ట్ బ్యూటిఫుల్. దట్ ఈస్ జస్ట్ ఇట్లా అది ఒక అచ్చు పడిపోతా అంటారు చూడు, అట్లా అచ్చు పడిపోయింది. అండ్ సెకండ్ థింగ్, దే పుల్డ్ ఆఫ్ సమ్ రియలీ యునిక్ షార్ట్స్, స్క్రీన్ ప్లే షాట్స్. ఆ ఫైట్ సీన్ లో గానీ, ఆ సైకిల్ తో పాటు అదే ఆ మురళీధర్ గౌడ్ కూతురు పెద్ద మనిషి అవుతాయి, వీళ్ళందరూ చచ్చిపోయిన తర్వాత ఫస్ట్ చచ్చిపోయిన ఫుడ్ ఫైట్. కొన్ని యాంగిల్స్, కెమెరా యాంగిల్స్, ఎస్పెషలీ ఆ ఫంక్షన్ లో ఫైట్ చేస్తారు చూడు, ఐ థింక్ దే పుల్డ్ ఇట్ ఆఫ్. ఆ ఫుడ్ ఫైట్ అనేది నాకు ఇంకో పాజిటివ్ ఉండే. కంటిన్యూ. ఓకే, సో నువ్వు చెప్పక ఇంకా మళ్ళీ ఓకే, లేకపోతే ఇంకో 2 గంటలు అవుతుంది. ఇది నేను ఫాస్ట్గా చెప్తా. వన్ థింగ్ వాజ్, అంటే ఆ రామ్ గోపాల్ వర్మ స్టైల్ యాంగిల్స్ పెట్టడం ఆ ఫైట్ లో ఉంటున్నావా? ఇన్ జనరల్ ఫైట్ ఈస్ అ గుడ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే వాళ్ళు చాలా చోట్ల దే ట్రైడ్ ఎ న్యూ యాంగిల్. అంటే వాళ్ళు ఆ గిన్నెల పర్స్పెక్టివ్ పెట్టింది చూడు. ఎగ్జాక్ట్లీ, ఇట్ వాస్ బ్యూటిఫుల్. గిన్నె సినిమాలో లేకుండా. గిన్నె సినిమాలో అసలు గిన్నె సినిమాలో నోబడీ కేర్డ్ అబౌట్ గిన్నెలు. చాలా ఎంపథెటిక్ డైరెక్టర్ అనుకుంటా మూవీ మంగళవారం రోజు. సో అది నాకు చాలా నచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేయడమే కాదు, ఐ థింక్ దే మేడ్ షూర్ ఇట్ వర్క్స్. సో కరెక్ట్ ప్లేసెస్ లో ఎక్స్పెరిమెంట్ చేశారు, ఎక్కడైతే చేయగలరో అక్కడ చేశారు. అది ఎక్స్పెరిమెంట్ చేయాలి కదా అని చెప్పి అదే దీంట్లో ఎక్కడ పడితే అక్కడ చేయలేవాళ్ళు. సో దాట్ పార్ట్ ఐ లైక్. ఆ సెలెక్టివ్ ఇదేదైతే ఉండనో, దట్ దే డిడ్ రియలీ వెల్.
యా ఆ ఫుడ్ ఫైట్ అయితే డెఫినెట్లీ యా వాజ్ అ పాజిటివ్. పెద్ద పాజిటివ్ నేను చెప్పా కదా. ఇంకో పాజిటివ్ నాకేముండే అంటే నాకు అమ్మోరు సాంగ్ కూడా నచ్చింది. తరుణ్ భాస్కర్ దా లేకపోతే నో తరుణ్ భాస్కర్ ది ఐటమ్ సాంగ్. ఈ అమ్మోర్ సాంగ్ ఇది కలికాలం పాపం అనొద్దు, ఇట్స్ అ పాజిటివ్ ఫర్ మీ. ఒక డైరెక్టర్ తో వీళ్ళు ఐటమ్ సాంగ్ చేపిస్తున్నారంటే ఇట్స్ ద రైట్ డైరెక్షన్. నెక్స్ట్ ఏం చేపిస్తారు ఇక నాకు అదే టెన్షన్ ఉంది. అది ఐ లుక్ ఫార్వర్డ్ టు సీ అసలు నెక్స్ట్ ఏం చేపిస్తారు. బట్ ఆ అమ్మోరు సాంగ్ జాతరలో ఆ ఊరు ఇష్టదేవత మీద ఒక అందరూ కలుసుకొని ఆ ఫంక్షన్ లా చేస్తారు కదా. ఈ జమీందార్ వాళ్ళ పెళ్ళం పైసలు ఇస్తుంది పూజారికి, దాని తర్వాత పాట వస్తుంది. దాట్ సాంగ్ ఆల్సో ఐ ఫెల్ట్ లైక్ ఇట్ వాజ్ అ పాజిటివ్. మొత్తం ఆ టేకింగ్ కానీ అండ్ ఎస్పెషలీ ఆ అమ్మోరు సాంగ్ అంటే ఆ బీట్, ఆ వైబ్, ఆ మూడ్ ఐ ఫెల్ట్ లైక్ ద క్యాప్చర్డ్. యా మ్యూజిక్ వాజ్ గుడ్. యా బ్లాంకెట్ స్టేట్మెంట్ మ్యూజిక్ కూడా చాలా బాగుండే. యా ఇంకో పాజిటివ్ నాకేం వస్తుంది అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు ఈ తరుణ్ భాస్కర్ ఐటమ్ సాంగ్ వద్దాము. అది కొన్ని మళ్ళీ నాకు కొంచెం గ్రే. అది ఇక్కడ పాజిటివ్ విషయం చెప్తా, నెగటివ్స్ లో నెగటివ్స్ చెప్తా. పాజిటివ్ ఏంటంటే అఫ్ కోర్స్ ఒక డైరెక్టర్ ని ఒక ఐటమ్ సాంగ్ లో అబ్జెక్టిఫికేషన్ చేయడం అనేది ఇట్ ఈస్ వండర్ఫుల్. నేను ఎప్పుడు చూడలేదు ఎక్కడ. దిస్ ఇస్ ఫర్ ద లేడీస్ అండ్ ఒక ఐటమ్ సాంగ్ లేడీస్ కోసం అంటే అర్థం చేసుకోండి మీరు ఎంత ఫార్వర్డ్ థింకింగ్ ఉందో అది అసలు. అండ్ డైరెక్టర్ తో చేపిస్తున్నారు అంటే అది I don't know, I like it. I think all rest of the directors also should follow the suit. Exactly. అందరు డైరెక్టర్స్ తోటి ఒక ఐటమ్ సాంగ్ చేయాలి. డెఫినెట్లీ నాకైతే చూడాలని ఉంది. ఐ వుడ్ లవ్ టు సీ. కానీ అఫ్ కోర్స్ ఈ డైరెక్టర్ లాగా పర్ఫార్మ్ కూడా చేయాలి. ఎందుకంటే నాకైతే పర్ఫార్మెన్స్ తోటి పెద్ద సంబంధం లేదు. ఇందులో ఇంకో పాజిటివ్ ఏంటంటే తరుణ్ భాస్కర్ బాగా చేశాడు. నేను అదే ఆ చెప్తున్నా, సినిమాలో ఉన్నట్టు చేశాడు. తరుణ్ భాస్కర్ ఈజ్ అన్ అన్బిలీవబుల్ యాక్టర్. ఇది ఎందుకో ఫర్ సమ్ రీజన్ అంత నాయిస్ చేయదు. ఎవరు దాన్ని ఛాలెంజ్ చేయడం అంటే డిస్ప్యూట్ చేయడం కానీ ఎప్పుడూ వినలేదు. నేను డిస్ప్యూట్ చేయమంటే నేను డిస్ప్యూట్ చేసి తలకాయ వల్ల కొడతా. నాయిస్ రాదంతా ఓ ఈజ్ అ గుడ్ యాక్టర్, గ్రేట్ యాక్టర్ అని. నేను అందుకనే అంటే సందీప్ వంగా డైరెక్టర్, తరుణ్ భాస్కర్ యాక్టర్ గా ఒక కాంబినేషన్ లో ఒక మూవీ రావాలి. రైట్, ఇట్ విల్ బి అమేజింగ్. అది వరల్డ్ ఫేమస్ అవుతుంది అంటే పాన్ ఇండియా అయింది. రాజమౌళినే తీసుకెళ్తారు ఇట్లా ఆస్కర్ కి, ఈ మూవీ చూడండి మీరు చచ్చిపోతారు అని. నిజంగా చచ్చిపోతారు అది. సో నేను ఏమంటున్నా అంటే ఆ ట్రెండ్ స్టార్ట్ కావాలి. ఓకే, నువ్వు ఒక యాంగిల్లో స్టార్ట్ కావాలి అంటున్నావు, దట్స్ ఫైన్. నేనేమంటున్నా అంటే ఇందులో స్టార్ట్ చేశారు, అది మెచ్చుకుందాం. మెచ్చేసుకున్నా నేను మెచ్చుకొని ఎంత మెచ్చుకున్నా అంటే ముందరికి వెళ్ళిపోయా నెక్స్ట్ స్టెప్ కి. లెట్స్ స్టార్ట్ అబ్జెక్టిఫైయింగ్ మెన్. ఎగ్జాక్ట్లీ. ఇంకో పాజిటివ్ ఏముండే ఈ పాటలో అంటే ఇట్ వాజ్ ఎంటర్టైనింగ్ ఎనఫ్. ఆ సినిమాలో యూ స్టిక్ విత్ ఇట్. ఉంటాం. పాజిటివ్స్ వరకు అయితే అంతే, మిగతావి నెగటివ్స్ లో. నాకు ఇంకొక పాజిటివ్ ఉండింది. ఓకే, బేసికలీ లాస్ట్ కి ఆ జమీందార్ వైఫ్ అని రివీల్ చేస్తారు చూడు. రైట్, ఇట్ వాజ్ అ మాస్టర్ స్ట్రోక్. అవునా? అంటే వాట్ ఐ ఫెల్ట్ వాజ్, ఎప్పుడు అనిపిస్తుంది ఇట్లా మనకి ఒక కామన్ క్యారెక్టర్ విలన్ అన్నట్టు అనిపించాలంటే వాడిని చాలా అతిగా మంచిగా చూపిస్తారు. సో అక్కడే నీకు డౌట్స్ వస్తుంటాయి, వీడు ఇంత మంచిగా. ఫర్ ఎగ్జాంపుల్ మన రావు రమేష్ ఎంత మంచిగా ఉంటాడంటే మనం ఇక ఆల్మోస్ట్ కన్విన్స్ అయిపోతాం వీడేమో అని. ఎందుకంటే వేరే ఎక్కడ మనకు కనబడదు. బట్ ఇన్ దిస్ పర్టికులర్ సినారియో వేరే వాళ్ళది అంత క్లియర్ గా చేయలేదు, కానీ ఆ జమీందార్ వైఫ్ మాత్రం ఒక జస్ట్ యాడ్ ఆన్ క్యారెక్టర్ లాగా కనబడుతుంది ఆమె. అండ్ ఐ వాస్ థింకింగ్ వై షీ క్యూమార్ట్, ఇంత యాడ్ ఆన్ క్యారెక్టర్ ఇంత క్యూమార్ట్ ఎందుకున్నది? మేబీ ఫస్ట్ మూవీ కాబట్టి ఇచ్చిందేమో, లేకపోతే ఏదేదో వెళ్తుండే నాకు. బట్ దెన్ లాస్ట్ లో ఎప్పుడైతే వస్తుందో ఆమె షీ వాజ్ ద మెయిన్ ఇది అన్నట్టు ఎప్పుడైతే తెలుస్తుందో, ప్రిటీ గుడ్. ఐ మీన్ స్టోరీ వైజ్ గ్రే ఏరియాలు ఉన్నాయి అక్కడ. నేను అది నెగటివ్స్ లో చెప్తా, కానీ దిస్ వాజ్ అనదర్ పాజిటివ్. కాన్సెప్షియలీ స్టోరీ వైజ్ ఎవరినైతే పిక్ చేశారు కదా, వీళ్ళే అందరు కలిసి అమ్ముతారు ఆర్ వాట్ ఎవర్, ఇట్ వాస్ డన్ వెల్. నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే ఇది మహాలక్ష్మీపురము ఇంకా అమ్మోరు ఇష్టదేవత ఈ ఊరికి, ఈమె ఇంత సుమితంగా ఉంది, హస్బెండ్ ఏమో అంత అబ్యూజివ్ గా ఉన్నాడు చూడడానికి. సో ఇది ఎస్కలేట్ అయ్యి క్లైమాక్స్ లో ఈమెనే ఇంకో అమ్మోరు అవతారం ఎత్తి చంపేస్తుందేమో అనుకున్నా. అంటే ఆ ఊర్లో ఉరుకుతుంది చూడు, మధ్య మధ్యలో చూపిస్తారు ఆ నెత్తి పైన ఆమె ఈమెనేనా అనుకున్నాం. నేనైతే అది అనుకున్నా. నేను అట్లా అనుకోలేదు, కానీ నేనేమనుకున్నా అంటే ఫైనల్ గా ఇంకా హస్బెండ్ మీద విరక్తి పుట్టి లేకపోతే త్రిశూలం తీసి అని ఇట్లా చంపేస్తుంది, విశ్వరూపం చూపిస్తుంది అనుకున్నా. అది అనుకున్నా గానీ అట్లా కాలేదు. బట్ ఇట్ వాస్ స్టిల్ ఫైన్. ఇది ఏదైతే చూపించారు ఇట్ వాస్ స్టిల్ యాక్సెప్టబుల్. ఐ రియలీ లైక్ నో ప్రాబ్లం అసలు లేకండి. కానీ ప్రాబ్లం ఎక్కడ ఉందనో చెప్తా నేను. ఇంకా పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయా? పాజిటివ్స్ ఏంటంటే ఐ లైక్ ఫ్యూ క్యారెక్టర్ న్యూఆన్సెస్.
ఇప్పుడు ఒక కామనాలిటీ ఉంది ఆ జమీందార్కి ఇంకా డాక్టర్కి ఆర్ఎంపీడి డాక్టర్కి వాళ్ళు చాలా రఫ్గా ఉంటారు ఇన్ దర్ అప్రోచ్ కానీ ఇలా మాట్లాడడం కానీ, బట్ దే యాక్చువల్లీ కేర్ అన్నట్టు చూపించారు. సో నాకు అనిపించింది ఓకే రియల్ లైఫ్ ఇట్స్ జస్ట్ లైక్ మీ. నాలాగే నేను ఎందుకు రిలేట్ అయినా అంటే నేను అట్లనే ఉంటా, చాలా రఫ్గా కట్టరుగా ఉంటా నేను, కానీ నా మనసు మీద అది చాలా మందికి అర్థం కాదు ఈ రూమ్ లో ఉన్న వాళ్ళకి. సో అట్లానే నేను ఆ పాయింట్ లో రిలేట్ అయినా అండ్ అది అనుకున్నా ఐ థింక్ ఇట్ షుడ్ కమ్ మోర్ ఆఫెన్ ఇలాంటి క్యారెక్టర్స్, అట్లీస్ట్ ఆ న్యూవాన్స్డ్ క్యారెక్టర్స్ ఏదైతే ఉంటాయో. ఈ మధ్య మళ్ళీ రాయడం బంద్ చేసిండ్రు. ఇదివరకు పాతకాలంలో ఐ థింక్ పాతకాలం అంటే 90s ఆ టైంలో హీరోలను అట్లా డిపిక్ట్ చేసేటోళ్ళు. అవును, హీరో ఫుల్ రఫ్ ఉన్నాడు, ఎవరిని పడితే అంటే ఇట్లా నాన్షల్ అంటున్నాడు, కానీ ఏంటంటే చాలా మంచోడు హీరో, అందరు పాపం కుక్కని పెంచిండు, ఇట్లుంటాయి అన్ని. ఓకే, సో పాజిటివ్ అయితే మిగతావన్నీ అంతే. ఆబ్వియస్లీ మనం లేట్గా వచ్చినాం కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పాజిటివ్స్ బయట ఉన్నాయి మార్కెట్లో. ఇంకొకటి ఉంది నాకు, మీకు కావాలంటే కొనుక్కోండి. ఏది తొందర చెప్పు మరి, అయిపోయినాయి అన్న పెద్ద పోగా అంటే ఆ సీన్ లో పాజిటివ్స్ అయిపోయినాయి. అబ్బా అట్లనా మొత్తం పాజిటివ్స్ అయిపోయినాయి అనుకో. కానీ ఇంకొకటే మిగిలింది. ఒక డిస్కౌంట్ పాజిటివ్ ఏంటంటే ఆ సిల్హువెట్ షాట్స్ ఏదైతే వాడారో 4-5 సార్లు వచ్చినాయి అవి. బ్యాక్ లైట్ ఉండి, నాకు సిల్హువెట్ షాట్స్ అంటే చాలా ఇష్టం, చాలా సినిమాటిక్ గా ఉంటాయి. అది పర్సనల్ ప్రిఫరెన్స్ అనుకో. కానీ యాక్చువల్ పాజిటివ్ ఏంటి అంటే శైలు సిల్హువెట్స్ అవుట్ పెట్టడమా కాదు, శైలుది ఎప్పుడైతే ఈ టీచర్ గాడు హాతిచ్చిపోతాడు బిస్కెట్ చేస్తాడు, అప్పుడు ట్రామాలో దిగుతుంది కదా పిల్ల. ట్రామాలో దిగినప్పుడు దాన్ని స్టాక్ చేస్తున్నాడు ఒకడు ఉంటాడు కదా, వాడి దగ్గరికి రాగానే వాడిని వాళ్ళు చూసుకుంటుంది టీచర్ అనుకొని, ఓకే కమాన్ గ్రీన్ సిగ్నల్ అంటది. వాడు ఇట్లా వచ్చాడో లేదో ఇట్ జస్ట్ కట్స్ టు ఇంకెవడో కాన్కెస్ కాదు. సో ఆ ట్రాన్సిషన్ ఏదైతే చూపించారు ఆ మొత్తం ఎడిట్ మంచిగా ఉండే. యాక్చువల్లీ ఆ శైలజ పర్స్పెక్టివ్ నుంచి అది మొత్తం ఒక బ్లర్ లో ఉన్నట్టు, ఇంకా దాని లైఫ్ ఇంకా ఎవడు వస్తున్నాడు ఎవడు పోతున్నాడు అనేది లెక్క లేకుండా పోయినట్టు అట్లా ఏదైతే ఆ నీట్ గా స్విచ్ చూపించారో. ఎందుకంటే దాన్ని చాలా వల్గర్ గా చూపించవచ్చు రావణాసుర, ఇంకా చాలా విధాలుగా చూపించచ్చు. కానీ ద వే దే షోడ్ కదా, నేను చెప్తాను నీకు మెసేజ్ అందింది, నీకు అర్థమైంది ఇట్ వాస్ సో గుడ్, ఇట్ మేడ్ మీ అన్కంఫర్టబుల్. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ టూ గుడ్ అండ్ ఇట్స్ ఎ కాంప్లిమెంట్. అది అగైన్ నేను అది నాకు పాపం అనిపించింది. చాలా డెలికేట్ లైన్ అది. ఎందుకంటే రావణాసురలో షీ వాస్ నాట్ ఒక హైలైట్ అయినదంటే ఆ మొత్తం సీక్వెన్స్ లో ఇట్ వాస్ నాట్ చీప్ నోవేర్, ఈవెన్ ఫ్రమ్ ద గైస్ సైడ్. వాళ్ళు వీడో చిల్లర్ గాడు, వీడికి ఇదే కావాలి అన్నట్టు చూపిలే. అగైన్ అట్ ద సేమ్ టైం ఈవెన్ కూడా అట్లా చూపిలే దట్ ఆమె రికవర్ కావడానికి ఎవరితో పడితే వాడితో వెళ్తుంది అది ఇది అని. ఇట్ వాస్ సో రియల్ అండ్ సో యాక్యురేట్, అంటే ఇట్ మేడ్ మీ అన్కంఫర్టబుల్. సో ఈజీ ఇలాంటి ఫీమేల్ క్యారెక్టర్ కి ఇలాంటి పనులు చేస్తుందంటే స్క్రిప్ట్ లో ఒక వ్యాంపిష్ టైప్ ఆఫ్ వైబ్ ఇస్తారు. ఇట్స్ సో ఈజీ అది, కానీ అలా చేయలేదు. అంటే యూ కుడ్ రియలీ సీ ఫ్రమ్ హర్ పర్స్పెక్టివ్. అండ్ అది అన్కంఫర్టబుల్ అన్నావు కదా, రావణాసురలో ఆ రేప్ సీన్ ఏదైతే ఉందో అది డిస్కంఫర్ట్ ఉంటుంది, అందులో నీకు డిస్గస్ట్ వస్తుంది. కరెక్ట్, యూనో ఇందులో అది ఎంత డెలికేట్ బ్యాలెన్స్ అంటే హ్యాండిల్ ఇట్ సో వెల్, బ్యూటిఫుల్లీ. నీకు డిస్గస్ట్ లేకుండా నువ్వు ఈ అమ్మాయి పర్స్పెక్టివ్ నుంచి ప్రాపర్ గా చూపిస్తున్నారు కి దిస్ ఇస్ సంథింగ్ కంప్లీట్ మెంటల్ ఇష్యూస్, ఇది సంథింగ్ ఇస్ గాన్ కంప్లీట్లీ రాంగ్. అండ్ ఆ అమ్మాయి పర్స్పెక్టివ్ నుంచి అది ఎట్లయితే కొన్ని రోజులు ఇట్లా పోతున్నాయి కానీ తెలియట్లేదు అసలు, వన్ డే టు ద నెక్స్ట్ డే యూనో అసలు డిస్టింక్షన్ లేకుండా పోయింది. అండ్ వన్ గై టు ద నెక్స్ట్ గై కూడా లెక్క లేకుండా పోయింది అసలు. ఆ ఒక లాంటి మత్తు హేజ్ లాంటి ఫేజ్ అయితే చూపించారో, ద వే ఆఫ్ షోయింగ్ ఇస్ వెరీ వెల్ డన్. వాట్ ఐ ఆల్సో లైక్ దిస్ వన్స్ అగైన్ లాంగ్వేజ్. లాస్ట్ లో ఆమె బ్రేక్ అవుతుంది చూడు, ఆమె కొంచెం అదే శైలు ఒక పాయింట్ లో ఆమెకి రియలైజ్ అవుతుంది ఆమె ఓకే నేను కొంచెం ఎక్కువనే చేస్తున్నా అని. ఎక్కడంటే ఆమె ఏదో మిల్లులో పనిచేస్తుంటది, వాడు ఓనర్ ఒకడు వస్తాడు, 4 దోస్తులు వేసుకొస్తాడు. అండ్ లాంగ్వేజ్ ఎందుకు ఇంపార్టెంట్ చెప్తా నేను. వాడు వీళ్ళతో పడుకో వీళ్ళతో ఎళ్ళు అట్లా ఏమనలే, వీళ్ళతో కొంచెం మాట్లాడు అన్నాడు. అండ్ ఇట్ వాస్ దట్ కోడ్ వర్డ్ రైట్, సబ్ టెక్స్ట్. వీళ్ళతో ఒక మాట్లాడి అర్ధగంటలో వస్తా అంటాడు. అండ్ ఐ వాజ్ లైక్ దిస్ ఇస్ రియలీ గుడ్, దిస్ ఇస్ అన్సీన్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. ఇంత డార్క్ దీన్ని ఇంత డార్క్ దీన్ని సింపుల్ వర్డ్ ప్లే తోటి ఎట్లయితే మేనేజ్ చేసిండో అదే అంటున్నా కదా. ఇట్స్ ఫోర్ ప్లే, రోల్ ప్లే, కాస్ ప్లే, వర్డ్ ప్లే. దట్స్ ద మూవీ బేసికలీ. వాళ్ళు 4 థీమ్స్ పెట్టుకున్నారు అండ్ దే స్టక్ టు ఇట్.
సో ఇట్స్ యాక్చువల్లీ హ్యూజ్ కాంప్లిమెంట్ దట్ ఇట్ మేడ్ మీ అన్కంఫర్టబుల్. యా, అంటే జనం అనుకోవచ్చు ఇవి వేరే రీజనల్ ఇండస్ట్రీస్ కి పెద్ద విషయం కాదు, లైక్ జనరలీ మలయాళంలో బాగా చేస్తారు ఇదంతా, దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. బట్ మన ఇండస్ట్రీలో కావాల్సి ఉండే, ఇలాంటివి రావాల్సి ఉండే అసలు, ఈ కొంచెం సటిల్టీ. మన దగ్గర ఉన్న కింకీ బాస్టర్స్ కి ఇది అసలు ఒక 30-40 years బ్యాక్ రావాలి. ఎగ్జాక్ట్లీ. బట్ యా దే ఆల్ డిడ్ వెల్. యాక్టింగ్ వైజ్ చూసుకుంటే నాకు ఆర్ఎంపీడి డాక్టర్ కూడా నచ్చాడు చాలా. హీఈస్ దేర్ ఇన్ కీడాకోలా, సీజన్ యాక్టర్. ఎన్నిట్లో లేడు. యా, కానీ అగైన్ ఇట్ ఈస్ ఇట్లా సటిల్ చేస్తాడు మనిషి. వెరీ అండర్స్టేటెడ్. యా, వెరీ అండర్స్టేటెడ్ యాక్టర్. ఇంకా పాజిటివ్స్ అంటే అంతే, నాకు పెద్దగా ఏం లేవు. బోగస్ నీకు ఏమైనా ఉన్నాయా? 3 చీటీలు రాసుకొచ్చిన వస్తాయి. ఐఎమ్ సర్ప్రైజ్డ్. సో బోగస్, ఇక మనము షేక్ ని పిలుద్దాము. రైట్. ఈ పిక్చర్ నెగటివ్స్ ఏంటి నీ దగ్గర ఉన్నాయా? చాలా నెగటివ్స్ ఉన్నాయా? ఉన్నాయి కొన్ని, నా దగ్గర 1-2 ఉన్నాయి అంతే. సో స్టార్ట్ చేయి. ఓకే. సో బ్రో, పోయిన రివ్యూలో హాయ్ నాన్న సినిమాలో ఆ పాపకి ఇచ్చిన డైలాగ్స్ తో మనం సర్ప్రైజ్ అయినాం కదా, డీసెంట్ డైలాగ్స్ ఇచ్చారు. ఇందులో మళ్ళీ రవి త్వరగా రా, వస్తున్నా శైలు, ఏంటి శైలు మన నాన్నలు అంతే తెలుసు కదా. అదే రవి చెప్పు శైలు, అసలు ఎంత అన్బిలీవబుల్ గా ఉన్నాయంటే డైలాగ్స్ అవి పిల్లల మధ్యలో. శైలు, నీ కంటికి కాటిగా లేకపోతే, నీ కంటికి కాటిక ఉంటే నల్లని ఆకాశానికి నల్లని మబ్బులతో కప్పినట్టుంది శైలు. షేక్స్పియర్ కోడ్. అదే అవునా రవి? అవును శైలు. శైలు, నీకు ఇంకో విషయం తెలుసా? మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ శైలు. అవునా రవి? ఈ రెండు దాదాపు సేమ్ లెవెల్ ఆఫ్ బిలీవబిలిటీ ఉన్నాయి ఈ పిల్లలు మాట్లాడాలంటే. ఇంకోటి అదే హైలైట్ చూసావా, వాడు ఆరోగెన్స్ వాడిది పిల్లాడు ఆరోగెన్స్. వాడు ఆమె అంటే శైలు, రవి ఈ ఫోటోలో ఎంత అందంగా ఉన్నావురా నువ్వు అంటే, కానీ నువ్వు మాత్రం అందంగా ఎందుకు లేవు. వాడు ఆన్ ద ఫేస్, వాడు నెగింగ్ చేస్తున్నాడు. వాడు ఆల్రెడీ గేమ్ స్టార్ట్ చేశాడు. హీస్ జస్ట్ లైక్ ప్లేయింగ్ ఇట్ ప్రో. పిల్లని ట్రోల్ చేస్తూ పడగొట్టడం. ఇంకోటి ఏం తెలుసా నాకు హైలైట్ అనిపించింది, ఇట్లా ఆగుతారు వాళ్ళు, కుయ్ 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 అని సౌండ్ వస్తుంటే, ఏమైంది శైలు అంటే, నీకు వినబడుతుందా? ఏంటి శైలు? ఎగ్జాక్ట్లీ. వినబడుతుందా అంటే, ఏంటి శైలు అంటే, కుక్క ఏడుపు. కుక్క ఏడుపు రవి. అవునా శైలు? ఏడుస్తుంది కుక్క. కాదు రవి. అదే రవి కుక్క ఏడుపు అంటే. ఇట్లా ప్రతి డైలాగ్ లో పేర్లు పెట్టుకొని పిలిచేది ఇంత అన్నాచురల్ గా ఎవరు చేస్తారు బ్రూట్? నాకు కష్టపడి గుర్తొస్తుంది. ఇలా ఎవరు మాట్లాడతారు బ్రూట్? బోగస్ నాకైతే తెలియదు. బోగస్ ఈ లోకంలో ఇట్లా పేర్లు ఊరికేనే బోగస్, బ్రూట్, శైలు, రవి అన్ని. ఐ డోంట్ నో. నాకు కస్టడీ గుర్తొచ్చింది. హే 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 హే. ఇంకోటి ఒక మాస్టర్ స్ట్రోక్ చెప్తా. ఒక్కొక్కటి లాస్ట్ శైలు చిన్న శైలు ఒకటే. బావిలో కుక్క ఉంటే వీడు బయటికి తీసుకొస్తే బావి నుంచి తీసి ఒక కుండలో వేసించుడు. నాకు అక్కడే ఒక హింట్. అది శైలు ఒక సోషియోపాథిక్ యాంగిల్ ఒకటి ఉన్నది, కానీ ఇంకా చిన్నపిల్ల కాబట్టి తెలుసుకోవట్లేదు. బావిలోకి వెళ్ళి తీసి ఓ చిన్న కుండను ఆ కుండలో దూర్చింది, కుక్కింది ఎల్లరా లోపలికి అని. నువ్వు బావిలో కప్పవి కాదు, కుండలో కప్పవి అని. నువ్వు లగ్జరీలు ఉంటున్నావు ఇప్పటి వరకు, మేతే అవకాశం దికాతి అని చెప్పి. మిడిల్ క్లాస్. ఇట్ వాస్ అన్బిలీవబుల్. అసలు అట్లా కుండలో ఎందుకు వేసినా నాకు అర్థం కాదు. దట్ వాస్ ఎ గుడ్ క్యాచ్. ఇంకోటి ఏంటంటే, ఏంటి స్టైల్ అలా చూస్తున్నావు వింతగా అంటే, కాదు రవి కింగులా కనిపిస్తున్నాడు, మరి వంగి వంగి దాన్ని డాల్ ఎందుకు పెడుతున్నాడు? తందత్తరదా ఏంటా సరదా గమ్మత్తుగా లేదా? అవును రవి. కో అంటే కోటి శైలు. ఇవి కూడా రాసేస్తుంటే దరిద్రం వదిలేదు. అంత చండాలుగా ఉన్నాయి డైలాగులు అక్కడ. లాస్ట్ మళ్ళీ కో అంటే కోటి శైలు. జామరాత్రి రవి, జాబిలమ్మ రవి, జోల పాడనా రవి. ఓరి దేవుడా, అసలు ఎంత సటిల్టీ, ఎంత నువాన్స్ అని మెచ్చుకున్నాం ఆ పాజిటివ్స్ లో. స్టార్టింగ్ లో ఇట్లా చిన్న నాకు ఆ అమ్మమ్మ చచ్చే వరకు నాకు మనశ్శాంతి రాలే. ఆ అమ్మమ్మ కూడా వాళ్ళు ఇంత ఇట్లా ఎంతూజియాస్టిక్ గా కొట్లాడుకుంటూ ఉంటారు కదా, వాళ్ళ హస్బెండ్, చైలు, నాన్న, ఇంకా పిన్ని. ఇలా ఏం చేస్తారు అమ్మమ్మ తీరిక చాయ్ పోసుకొని
కుండ కడిగి ఇట్లా గిన్నెలు తోముకొని చేతులు లాస్ట్కి ఇట్లా తిరిగి ఇట్లా స్లో మోషన్ లో ఈమె శృతి హాసన్ వాడు అమ్మమ్మ అనుకుంటా ఇట్లా రోబోటిక్ గా స్లో మోషన్ లో టర్న్ అయింది, ఇట్లా పివట్ అయింది, గేల చప్పుడు వినబడుతుంది ఇట్లా కరకర అని తిరిగి చూడమ్మా జామరాత్రి జాబిలమ్మ జోల పడాలా ఇలా నేను చేయలేదు. ఎంత అసలు ఇంత రొబాటిక్ గా చెప్పింది ఆమె అమ్మమ్మ డైలాగు. నేను అనుకున్నా దీన్ని ఎట్లా ఇచ్చిన టేక్ ని ప్రాణాలు పోతున్నాయి అమ్మకి. ఎప్పుడో అలసిపోయింది అంటే అసలు వినలేక రోజు. పాయింట్ ఏంటంటే ఆమె ఎందుకు అలసిపోయిందో మనం చూసినాం, అది చూడాల్సి వచ్చింది మనకి. ఆమె గంట సేపు పొయ్యిలో ఉప్పు అనుకొని కట్టెల పొయ్యలో దానిపైన ఇంకేదో వేసుకొని పైగా నెక్స్ట్ ఇట్లా వచ్చి ఆ శైలి వచ్చి వాళ్ళ నాన్నని ఇట్లా చూస్తుంది. నాన్న ఏదే ఎక్కడి నుంచి వస్తున్నావు అంటాడు. జామకాయలు తెంపుకున్నా నాన్న అంటాడు. సరిపా అంటాడు. అది వెళ్తుంది ఇట్లా చింగ్ అని వెళ్ళి ఇట్లా అమ్మమ్మ గొబ్బమ్మ లాగా ఇట్లా ముందర నిల్చుంటుంది పాప. వచ్చావా శైలి కళ్ళ ముందర ఉంది అది ఇట్లా 1 feet డిస్టెన్స్ లా వచ్చావా శైలు పో కాళ్ళు కొడుకురా పో. నేను అనుకున్నా అరే ఎప్పుడు రా యాక్టర్లు నేర్చుకుంటారు, యాక్టర్లనే చెప్పాలి. నేను చెప్పాను, నేను అన్నాను ఈ డైలాగ్. వచ్చావా శైలు నా కళ్ళ ముందర వస్తుంది, వచ్చింది రా దయ్యం ఉంటుందా ఇది నాకేమైనా పిచ్చా? నేను ఎందుకంటా ఇట్లా కళ్ళ ముందర నా మనిషిని వచ్చావా అని ఎందుకంటా? పాపం యాక్టర్లు అలాంటివి మాట్లాడితే సెట్ లో మళ్ళీ ఇంకో ప్రాజెక్టులు రావాళ్ళకి. అదే అందుకనే కదా ఇలాంటి ప్రాజెక్టులు చేయొద్దు కూడా. జామరాత్రి జాబిలమ్మ కో అంటే కోటి. అవునా శైలు? అవును రవి. బా అమ్మో కష్టం డైలాగ్స్ కష్టం. పిండినే అవి. ఇంకో నెగటివ్ నాకేముండే అంటే ఆ ఫోటోగ్రాఫర్ వాసు అని ఉంటాడు కదా, వాడి తమ్ముడు నాని అని ఉంటాడు. వాడే గోడల మీద రాస్తున్నాడని పట్టుకుంటారు చూడు ఫస్ట్. వాడి లాజిక్ ఎట్లుంటది కదా, వాడి లాజిక్ నాకు ఇట్ వాస్ నాట్ కన్విన్సింగ్. ఐఎమ్ సారీ. యూ షుడ్ పోలీస్ ఆమె మాయా ఉంటుందా, ఆమె వాడిని అట్లానే తీసుకెళ్ళి అదే మూసీలో వేయాల్సి ఉండే. నువ్వు ఇలాంటి బుర్రకి నువ్వు చావడమే కరెక్ట్ అని. అది స్క్రీన్ ప్లే లో అది ఒక డీకాయ్ లాగా వాడారు, ఒక డిస్ట్రాక్షన్ టాక్టిక్ లాగా. ఇట్ వాస్ నాట్ గుడ్ ఇనఫ్. అది యాక్చువల్లీ దే షుడ్ హావ్ దే కుడ్ హావ్ డన్ వితౌట్ ఇట్. అది ఏం ఫరక్ పడలేదు. నథింగ్. ఐ డోంట్ సీ ద పాయింట్. నాకైతే ఒక బిఫోర్ వి గో డీపర్ బోగస్, నాకు కొంచెం మాయా గురించి డిస్కస్ చేయాలంది. ఇన్స్పెక్టర్ మాయా ఎక్కడ పడితే అక్కడ కాలు లేపి డైలాగ్ లేపింది ఆ క్యారెక్టర్. నీకు ఎట్లా అనిపించింది? నాకు జస్ట్ యూస్లెస్ అనిపిస్తుంది, సెట్ కాలేదు. అది చాలా ఫోర్స్డ్ పుట్ ఆన్. అంటే ఏంటి మచిజమో ట్రై చేస్తుందా, లేకపోతే ఆ యాటిట్యూడ్ ఏదైతే ఇచ్చారో కాన్స్టెంట్ గా అట్లనే ఒకటే మూడ్ లో ఉంది చూడు, ఒక 1 dimensional టైప్ ఆఫ్ క్యారెక్టర్ లాగా. ఇప్పుడు నోట్లో కురిపోస్తే ఎప్పుడు ఇట్లా నాలుకే బయటికి తీస్తుంటామా, అట్లనే అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 dimensional. ఓకే, మనం యాజ్ అ హోల్ చూసుకుందాం. మాయా క్యారెక్టర్ స్టోరీకి ఏం కాంట్రిబ్యూట్ చేసింది? అసలైన క్వశ్చన్ అడిగా బ్రోట్. అసలు మాయా ఈ సినిమాకి ఏం చేసిందంటే మరువలేని డైలాగ్. లాస్ట్ లో ఇట్లా వేసిపోతుంది చూడు, అసలు వాట్ ఏ డైలాగ్ అది. ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ అన్నాక అప్పుడప్పుడు తప్పు చేయని వాళ్ళని పట్టుకుంటాం, తప్పు చేసిన వాళ్ళని వదిలేస్తాం. దట్స్ ప్రొఫెషనల్. దానికి కారణాలు ఉండవు. ఎగ్జాక్ట్ డైలాగ్ ఇది. అనగానే నాకు హోల్డ్ ఆన్, వాట్ హ్యాస్ ఇండస్ట్రీ అగేన్స్ట్ ద పోలీస్ పీపుల్? ఎందుకు అగైన్ ద రైజ్ ఆఫ్ ద రివెంజ్ అనిపించింది. నిజంగా ఎంత రెడిక్యులస్ డైలాగ్ అంటే, ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ అన్నాక అప్పుడప్పుడు వదిలేస్తామంట, అప్పుడప్పుడు పట్టుకుంటామంట. ఒక డాక్టర్ అన్నాక దానికి కారణాలు ఉండవంట. అదే ఇదో నువ్వేదో ఫిలాసాఫికల్ స్పిరిచువల్ సెన్స్ ని చూడాలి. ఒక డాక్టర్ అన్నాక అప్పుడప్పుడు ఏం జబ్బు లేని పేషెంట్స్ కి మందులు ఇస్తాము, అప్పుడప్పుడు ఫుల్ జబ్బు ఉన్న పేషెంట్స్ కి మందులు ఇయ్యం. ఎంత సింక్రానిసిటీ అంటే నాకు కూడా డాక్టరే వచ్చింది. ఎందుకంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్. హాయ్, నేను ఒక డాక్టర్, నా ఫ్రెండ్స్ అందరు డాక్టర్సే. అప్పుడప్పుడు డాక్టర్ అన్నాక నేను అప్పుడప్పుడు పేషెంట్స్ ని బతికిస్తా, అప్పుడప్పుడు చంపేస్తా. కారణాలు ఉండవు. మా MBBS లేదు మీ దగ్గర, మీరు ఎట్లా ఆపరేషన్ ఇవన్నీ అడగకండి. ఇట్ జస్ట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, అంతే. ఈ తొక్కలో వోక్ ఫిలాసఫీలు ఉంటాయి, ఈ పోలీస్ అమ్మ కూడా అదే ఫిలాసఫీ ఉండే. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. బతుకుతుందా మీ పిన్ని సస్తా నా చేతిలో అనేది అది టైం బట్టి వాస్తు బట్టి ఉంటుంది. మీరు ఈ ప్రశ్న అడుగుతున్నప్పుడు ఏ టైం కి అడిగిన అరే 4ంటికా, వర్స్ట్ హస్ ఆల్రెడీ హ్యాపెండ్. ఎంత అగైన్ నాకు అర్థం కానిది ఏంటంటే, వై వాజ్ షీ నీడెడ్?
అంటే ఇది ఓవర్ కాంపన్సేషన్ అన్నట్టు అనిపిస్తుంది. ఇన్ని రోజులు మూవీల్లో పోలీసు వాళ్ళు లాస్ట్కి వస్తారు కదా, ఫస్ట్ నుంచి పోలీసు వాళ్ళని పెడతాం అన్నట్టు ఉన్నది ఇది. కానీ దిర్ ఇస్ నో కాంట్రిబ్యూషన్. ఇప్పుడు చాంగరే బంగారాజులో అట్లీస్ట్ అజయ్ కొంచెం పార్ట్ ప్లే చేసిండు. ఈమె ఏం చేసిందా అంటే ఉట్టి బుర్రగద వెండికి వచ్చింది ఈమె. ఇది మర్డర్, ఇది మాకు కూడా తెలుసు, అన్ని చూసింది, అంతా వినింది. లాస్ట్ కి టక్ జగదీష్ లాగానే మీరు మంచి పని కోసం చేస్తున్నారు కాబట్టి మీ ఎథిక్స్ నచ్చాయి. మీ ఎథిక్స్ ఐ అప్రిషియేట్ యువర్ ఎథిక్స్. yes please keep killing kill all you want. just don't నేను నీ పక్కన నుంచి రాని ఏం ప్రెషర్ ఏం తీసుకోకు, జస్ట్ ఫీల్ ఫ్రీ. నేను ఏం చూడను, ఎంతమంది నన్ను చంపుతావో చంపు, I will not say anything. ఎంత హారబుల్ ఉండను అది. అండ్ హర్ యాక్టింగ్ ఆల్సో వాజ్ నాట్ వన్ డైమెన్షనల్. వెరీ వన్ టోన్, వన్ డైమెన్షనల్ ఉండే అసలు. ఇట్ వాస్ నాట్ దాట్ గ్రేట్. నాకు కొన్ని ఏం నచ్చలేదంటే సీన్ ఎండింగ్స్. ఎట్లా అంటున్నా అంటే ఐ థింక్ వాళ్ళు కరెక్ట్ టేక్ తీసుకోలేదో లేకపోతే ఏదో తెలియదు కానీ ఆమె ఇట్లా టర్నింగ్లు ఇస్తాయి చూడు మెల్లిగా స్లో మోషన్ లో, చూసావా మాయానా మాయా చూసావా అన్నట్టు ఇట్లా చూస్తా చూడు, ఇట్ సో హారబుల్. ఇంత గలీజ్ ఉండే అది. అంటే కొంచెం మరీ ఇట్లా పెన్నం పైన అతుక్కుంటాయి చూడు దోశలు, అట్లా అనిపించింది నాకు. అండ్ దీనికి నేను యాక్టర్ మీద అంత పెట్టదలుచుకోలేదు రెస్పాన్సిబిలిటీ, ఎందుకంటే అలా చేపించినట్టు అనిపించింది నాకు. యూనో ఒక యాక్టర్ తో ఫోర్సిబుల్ గా అట్లా చేపించినట్టు అనిపించింది. ఎందుకంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఈ ఎస్ఐ మాయానే హిడింబాలో కూడా హీరోయిన్, ఇట్స్ ద సేమ్ గర్ల్. అవునా? యా. అండ్ హిడింబాలో అయితే ఇంత వన్ నోట్ గా అయితే చేయలేదు. అవును, హిడింబాలో బాగానే చేసింది. కానీ ఏమో చేపించినట్టు అనిపించింది నాకు. ఇంకోటి ఏం తెలుసా, ఈవెన్ ఒక రూట్ ప్రాబ్లం ఏంటంటే అసలు అవసరమే లేకుండా క్యారెక్టర్ అనిపించింది స్టోరీ, బికాస్ అబ్సల్యూట్లీ ఏం కాంట్రిబ్యూట్ చేయలేదు స్టోరీకి ఎక్సెప్ట్ ఫర్ లాస్ట్ గా వాడిని ఆ డాక్టర్ని పట్టుకోండి, అది ఎవరైనా పెట్టాల్సి ఉండే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ వాసు ఆపోజిషన్ వాడు ఉంటాడు చూడు గడ్డమోడు, ఎవరు గుర్జానే పెట్టుండొచ్చు మొత్తం, బికాస్ ఎట్లాగో హీ వాస్ థింకింగ్ స్మార్ట్లీ. అవును, సో గుర్జానే పెట్టుండొచ్చు, లేకపోతే మురళీధర్ గౌడ్ని పెట్టుండాల్సి ఉండే. కానీ వద్దులే, మురళీధర్ గౌడ్ ఇస్ టూ వీక్. లేకపోతే ఎప్పుడైతే ఈ డాక్టర్ ఈ ఎస్ఐ ఫుల్ బుర్రకథ చెప్పుకుంటుంటారో, బయటే జమీందార్ కూర్చుంటాడు వింటున్నాడు ఇదంతా. జమీందార్ కూడా పెట్టున్నాడు. ఆ జమీందార్ ఏడికెళ్ళి వచ్చాడు అక్కడ ఆ స్పాట్ లోకి, నాకు అర్థం కాలేదు. ఓ యా, అదైతే టోటల్ లాస్. అది టూ సడన్ ఉండే అది. అంటే జమీందార్ ఇట్లా ఫుల్ తాగుతాడు కదా జమీందార్, సుసుబోయినికి కావాల్సి ఉండే ఏదో ప్లేస్. కానీ నా పాయింట్ ఏంటంటే సుసుబోయినికి వచ్చినప్పుడు గన్ ఎందుకు తెచ్చిండు? వాడు ఆ స్పాట్ లోకి ఎట్లా వచ్చాడు, అక్కడే ఈ డైలాగే వినడానికి ఎగ్జాక్ట్ గా అక్కడ ఎట్లా ఉన్నాడు అనేది నో ఎక్స్ప్లెనేషన్. వాడు జస్ట్ అట్లా ఉన్నాడు అంతే. సో దాట్ వాజ్ అనదర్. అది వీక్. నాకు ఇంకో నెగటివ్ ఏముండే అంటే ఆ విఎఫ్ఎక్స్ పాము 2 సార్లు అసలు పాము ఎందుకు వచ్చింది, ఎందుకు ఉంది ఆ పాము నాకు అర్థం కాలేదు. ఈ యానిమల్ కింగ్డమ్ ఏంది నాకు అర్థం కాదు. బటర్ఫ్లైస్ ర్యాండమ్ గా అసలు బటర్ఫ్లైస్ అయితే ఓకే, బటర్ఫ్లైస్ ఇట్ మేక్ సెన్స్ నౌ. బటర్ఫ్లైస్ యూనో ఒక సింబాలిజం అనుకోవచ్చు ఫర్ అది ఏమంటారు ఆ డ్రైవ్ ఏదైతే వస్తుందో క్యారెక్టర్ కి, దట్స్ ఆల్ ఫైన్. యా దట్ ఇస్ ఫైన్. కానీ పుల్ ఎందుకు వచ్చింది అయితే? పుల్ ఏంది? స్టార్టింగ్ లో ఒక బ్లాక్ ప్యాంథర్ ఉంటది కదా, ఏదో ఇట్లా కళ్ళు ఓపెన్ అయ్యి కుక్క వాళ్ళ ఉద్దేశం. ఓ షిట్, దాన్ని బ్లాక్ ప్యాంథర్ లో చూపించారు. డు యు నో హౌ డిఫరెంట్ ఇట్ ఇస్? ఐ నో. యా. ఓ షిట్. ఓ నాకు ఆర్ యు షూర్? ఒక టామీకి ఒక బగీరాకి డిఫరెన్స్ కూడా పోయింది అసలు. అంటే ఎంత వీఆర్ ప్రొడక్షన్ హౌస్ ఆఫ్ డైవర్సిటీ అండ్ ఇంక్లూజన్ అంతే మాత్రం మీరు బగీరాని కుక్కని సేమ్ చేస్తారా? ఎగ్జాక్ట్లీ. ఓ గాడ్. కానీ నాకు పాము నాకు ఎందుకు వచ్చింది నాకు ఇంకా అర్థం కాదు. 2 సార్లు వచ్చింది, చాలా సార్లు వచ్చింది విఎఫ్ఎక్స్ పాము. అంటే ఎంత దారుణంగా విఎఫ్ఎక్స్ పాము ఉండే నాకు మళ్ళీ బెదుర్లంగా గుర్తుకొచ్చింది. నాకు అది పాము తక్కువ కొంచెం జెర్రీ ఎక్కువ అనిపించింది నాకు. జెర్రీ లాగా ఉండే అది. నాకు ఇంకో నెగటివ్ ఏముండే అంటే ఈ స్కూల్ టీచర్ది ఎప్పుడైతే వాడు స్కూల్ టీచర్ ఈ శైలు ఫస్ట్ లవ్ కాలేజ్ టీచర్ వాడు ఎప్పుడైతే స్విచ్ మారుస్తాడో మరీ కార్టూనిష్ విలన్ చేయలేవాడిని అక్కడ. అంటే విలన్ అన్నాడు కాదు, అంటే టెక్నికల్ అయితే వాడు ఒక ఆపర్చునిస్ట్ అన్నట్టు. ఆపర్చునిస్ట్ ప్లే బాయ్ అనుకో. వాడు గేమ్ ఆడేటోడు సైడ్ చేయాలి అంటే ఏం మాట్లాడకుండా చెక్కేయచ్చు, అంతేగాని ఒక నిమిషం నేను ఇప్పుడే వస్తా అని పెళ్ళాం నీ కార్ లో పెట్టుకోని చూడు నా వెనకాల ఫాలోయింగ్ ఉందో, వర్షంలో పోయి ఇప్పుడు నువ్వు పక్కకు జరిగితే నేను పోతా అని అసలు అడ్డం కూడా నిల్చోలేదు. అది బాబు డిక్కీ దగ్గర నుంచి ఉంది, అది పక్కనే నిల్చుండే. కాదు అది డిక్కీ దగ్గర నుంచి ఉంది. ఇంకోటి కార్ ముందరికి వెళ్తుంది కదా, అవును, అది బానెట్ దగ్గర నుంచి ఉన్నట్టు అర్థం పడతాం ఉంది, అది డిక్కీ దగ్గర నుంచి
ఉంచింది శైలు. లేదు వాడు వెనకాలకి వచ్చిండు, కారు వెనకాలకి. అవునా? నాకైతే మొత్తం అసలు దారిలో అడ్డమే లేదు. అదే, దట్ ఈస్ ఆల్సో ట్రూ. పిల్ల పక్క సైడ్ నుంచి చూస్తుంది, మళ్ళీ దానికి వచ్చి ఇప్పుడు నువ్వు పక్క జరిగితే నేను వెళ్ళిపోతా అని ఇట్లా ఒక టీవీ సీరియల్ విలన్ లాగా. వాడికి అంతా ఎందుకు టీవీ సీరియల్? నిద్రపోయిన లేపి నిద్రపోతున్నావు అని అడిగినట్టు నాకు అసలు. దట్ వాస్ బ్యాడ్. అగైన్ ఇవైతే కొన్ని ఫ్లాస్ అనిపించింది నాకు. ఈ శైలు ఆ సీన్ పాజిటివ్ మాట్లాడుకున్నాం కదా, ఆ ఒక కండిషన్ ఎట్లయితే చూపించారో శైలు దృష్టికోణం నుంచి, అది ఎంత బాగా సటిల్ గా చూపించారు. ఇది అంత దరిద్రంగా మ్యాచ్ చేస్తే ఈ కాలేజ్ టీచర్ది అంత దరిద్రంగా టీవీ సీరియల్ ఎందుకు అయిపోయింది సార్, అర్థం కాల. ఐ డోంట్ లైక్ దట్ సీన్ అట్ ఆల్. నాకు లాస్ట్ ఇంకోటి ఏంటంటే, నేను చెప్పా కదా ఇందాక, ఫ్లో నచ్చింది కానీ తర్వాత పోయింది అని. అవును. ఎప్పుడైతే వీడు డాక్టర్ ఇది వచ్చి పట్టుకుంటుంది, చీకట్లో నుంచి బ్యాట్మ్యాన్ లో వచ్చి పట్టుకుంటుంది ఆ డాక్టర్ని, నాకు అప్పుడే అర్థమైంది అని. అది మొత్తం స్టోరీ చెప్తుందా, వీడు దాన్ని పట్టుకుపోయి కట్టేసి వీడి స్టోరీ చెప్తాడా? దే స్టార్టెడ్ స్విచ్చింగ్. అంటే ఇక మొత్తం 6 ఉండే అని, ఇద్దరేమో వీళ్ళు తర్వాత ఒకడు వచ్చాడు అని చెప్పి మెల్లిగా వీడు, రైట్? అప్పుడే శైలు జీవితంలో ఒకడు వచ్చాడు అంటే అక్కడ కొట్లాడుతూ ఉంటాడు వాసుతోటి. అక్కడ వాడు ఎవర్రా నువ్వు అని అడగడం, వీడు ఎవర్రా నువ్వు అని చెప్పడం. ఓకే, దెన్ మళ్ళీ అది వాసు పైన వెళ్తుంది, వాసు కూడా ఒక క్యారెక్టరే అని. దెన్ ఇక 6వ వ్యక్తి ఎవరు, నువ్వు KGF చేస్తున్నావు. ఎగ్జాక్ట్లీ హౌ మెనీ ఒక సీన్ లో ఎన్ని కావాలి? యూ టెల్ ఇట్ ఇన్ అ ఫ్లో. నీకేమవుతుంది, నువ్వు అట్లా ఇక్కడే నాకు కొంచెం బిలీవబిలిటీ తగ్గుతుంది. బోగస్ నేను నీకు ఎప్పుడైనా ఒక స్టోరీ చెప్తున్నా, అరే ఆ రోజు 4 కొట్లాట అయింది అని, మళ్ళీ ఒక్కొక్కడి గురించి చెప్తాను నీకు, ఆ 4 పేరు కటకడ చెప్తాను నేను. ఎగ్జాక్ట్లీ. ఎందుకు యూఆర్ కిల్లింగ్ ద సస్పెన్స్. ఆన్ ద కాంట్రరీ, నా బ్యాండెడ్ ఎఫెక్ట్ ఎక్కడ ఉండాల్సింది అనిపించింది అంటే, వాళ్ళు ఎప్పుడైతే లాస్ట్ గా చేశారో ఆ రివీల్ సాగదీస్తారు చూడు, ఆ జమీందార్ వైఫ్ అని రివీల్ సాగదీస్తారు కదా, ఐ వాజ్ లైక్ ఏం చేస్తున్నావు నువ్వు? అక్కలేని ఇది గిఫ్ట్ ర్యాప్ కింద న్యూస్ పేపర్తో కట్టి, న్యూస్ పేపర్ కింద కవర్తో కట్టి, ఇక ఎన్ని కవర్లు ఉంటాయి దీనికి? దట్ వాజ్ హారబుల్. అండ్ నువ్వు ఇక్కడ డిస్క్రైబ్ చేసిన ప్రాబ్లమే ఇంకో దగ్గర కూడా నాకు సేమ్ ప్రాబ్లం అనిపించింది. దాని వల్లనే ఈ సినిమా కనెక్ట్ కాలేదనిపించింది. ఏది నువ్వు స్టార్టింగ్ లో ఏదైతే చెప్పావు ఆఫ్ ఉండే ఇట్లా ఉండే అని, నాకు ఎక్కడ ఆఫ్ అయిందంటే ఎగ్జాక్ట్లీ నువ్వు చెప్పింది. ఈ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో సినిమాలో, పేసింగ్ అండ్ ట్రీట్మెంట్ లో వాళ్ళు ఒకదానికి స్టిక్ అవ్వలేదు, ఒక కోర్ కి స్టిక్ అయ్యి కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేయలేదు. నీ కోర్ మళ్ళీ వచ్చింది, మళ్ళీ వచ్చింది. 2 కోర్లు ఉన్నాయి, ఒకటే కానీ స్టిక్ అవ్వలేదు. ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవడ్రా గోడల మీద రాసేది, మనం అందరం చూద్దాం ఇట్లా రాత్రిపూట అని చెప్పి తిరుగుతుంటారు కదా. తర్వాత వాడు వాసు తమ్ముడు దొరకగానే వాడిని చేస్ చేస్తుంటారు చూడు. ఆ చేస్ సీన్ లో ఒక షాట్ ఏమో నీకు మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ గుర్తుకొస్తుంది, యూనో ఆ పేస్, నెక్స్ట్ షాట్ సడన్ స్టాటిక్ షాట్ ఉంటుంది, దూరం నుంచి ఎట్లా వాళ్ళు నీకు ఇట్లా అవి ఏమంటారు, అదే ఫైర్ ఇట్లా టార్చ్ పట్టుకొని ఇట్లా తెలుగులో టార్చ్ పట్టుకొని ఇట్లా ఉరుకుతుంటారు. అది నీకు ఆ మ్యాడ్ మ్యాక్స్ నుంచి సడన్ గా ఇట్లా స్టాటిక్ షాట్ చూసి సడన్ గా ఇంకేదో మారిపోతుంది. అదే నువ్వు మసూదా చూసావు అనుకో, అగైన్ ఈ మసూదా అనేది అనిపించిందా, మసూదా కంపారిజన్ అనిపించిందా? ఇమ్మీడియట్లీ ఈవెన్ ఐ హావ్ థాట్. ఎందుకంటే మసూదాలో ఆ వైబ్ వాడు ఎంత కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేశాడంటే, ఆ డ్రెడ్ అనేది ఎక్కడ ఇట్లా కన్ఫ్యూజ్ కాలేదు వాడు. ఇక్కడ నేను ఇట్లా ఫాస్ట్ తీస్తా, ఇక్కడ స్లో తీస్తా, స్టార్ట్ టు ఫినిష్ ద డైరెక్టర్ న్యూ ఎగ్జాక్ట్లీ నాకు ఏం పేసింగ్ కావాలి అనేది. సో ఒక హారర్ టైప్, సూపర్ న్యాచురల్ టైప్ నువ్వు ఏదైతే బిల్డ్ చేయాలో అది మసూదాలో ఎట్లయితే చేశాడో ఇందులో చేయాల్సి ఉండే, చేసే స్కోప్ ఉండే కానీ చేయలేదు. That's missed Vizag. They got too confused. అది సడన్ గా మ్యాడ్ మ్యాక్స్ పేస్ అవుతుంది, సడన్ గా ఇంకో పేసింగ్ అవుతుంది, సడన్ గా నీకు పరేషాన్ టైప్ ఆఫ్ కట్స్ వస్తాయి ఊర్లో చూపించేది అది. సో ఎగ్జాక్ట్లీ నువ్వు ఏ సినిమా తీయదలుచుకుంటున్నావు, నువ్వు ఒక కామెడీ సినిమా తీయదలుచుకుంటున్నావా, ఒక సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ తీయదలుచుకుంటున్నావా, ఒక ఆడియన్స్ గా నాకు ఏం ఎఫెక్ట్ కావాలి? అండ్ ఇక్కడే ఆ తరుణ్ భాస్కర్ ఐటమ్ సాంగ్ నెగటివ్ అవుతుంది నాకు. ఇది ఇంత సీరియస్ గా ఇంత నడుస్తుంటే అవుట్ ఆఫ్ నోవేర్ నీకు సడన్ గా ఈ కామెడీ ఆర్ లాఫ్ ట్రాక్ నీకు అవసరం ఏమొచ్చింది? నేను ఐసోలేటెడ్ గా ఆ పాటని బయట తీసి చూస్తే అన్ని బాగున్నాయి. తరుణ్ భాస్కర్ బాగున్నాడు, పాట బాగుంది, లిరిక్స్ బాగున్నాయి. తరుణ్ భాస్కర్ ఎప్పుడు బాగుంటాడు, నో దట్ ఈస్ ఓకే, కానీ అన్ని బాగున్నాయి సెపరేట్ గా తీసి చూస్తే. బట్ ఈ సినిమాతో మాత్రం అది ఇట్స్ ఆఫ్. అది ఆ టోన్ మొత్తం ఆఫ్ అయింది.
అట్లనే నువ్వు చెప్పింది స్టోరీలో సడన్ గా ఇప్పుడు 5వ వాడేవాడు అనగానే ఆరో వాడేవాడు వాడి కథ. ఇది లాస్ట్కి ఆ మాయ అసలు నువ్వెవరు నేనెవరు మనమెవరు అంతా మోమాయా హే లోకమంతా మోమాయా అలాక్ నిరంజన్. కానీ ఇట్ కిల్స్ ద హోల్ ఎఫెక్ట్. అది పంచ్ కిల్ అవుతుంది. ఇట్ కిల్స్ ఎఫెక్ట్ ఒకటి. ఇంకోటి ఏంటంటే అప్పటి వరకు స్టోరీలో ఏదైతే క్రెడిబిలిటీ బిల్డ్ చేసావో ఇట్లా పుస్ అవుతుంది ఒక సెకండ్. ఎందుకంటే కొన్ని నాకేమనిపించింది అంటే ఇట్ హ్యాపెన్ టూ కన్వీనియంట్లీ. లైక్ ఆ జాగీర్దార్ అక్కడ ఉండడం, జమీందార్ అక్కడ ఉండడము, ఇట్ వాస్ టూ కన్వీనియంట్ ఫర్ ఎ స్టోరీ టెల్లర్, రైట్? వాడేదో కార్ బ్రేక్ డౌన్ అయింది, అసలు జీరో రీజనింగ్ ఇచ్చాడు దానికి, నో సెటప్. ఇట్స్ యాజ్ ఎఫ్ లైక్ జమీందార్ ప్యారల్ గా వాడి ఓన్ ఇంటెలిజెన్స్ వాడుతుండే అండ్ వాడు ఈ కంక్లూజన్కి వచ్చాడు డాక్టరే విలన్ అని కాకుండా ఈస్ జస్ట్ దేర్. సెకండ్ థింగ్ ఫ్రమ్ హియర్ ఇట్స్ ఎ లిటిల్ నాకు దాని ఏమంటారు డౌన్ఫాల్ అంటారు. డౌన్ఫాల్ అంటే ఫ్రమ్ హియర్ నీకు పడ్డది అది పచ్చకడ పడ్డది. పిల్లని కన్ఫ్రంట్ అవుతాడు జమీందార్, విత్ ఇన్ షార్ట్ టైం తగిలి చంపేస్తాడు, తగిలిచేస్తాడు. అండ్ వాడు కిరోసిన్ దొరుకుతుంది, అగ్గిపెట్ట అన్ని ఎంత సౌకర్యంగా ఉంటుంది అంటే ఆబ్వియస్లీ జమీందార్ కాబట్టి వాడి ఇంట్లో అన్ని ఉంటాయి అనుకో. బట్ స్టిల్ యూ ఐ మీన్ ఆమె రీజనింగ్ ఏం చెప్పలే. ఓకే 2 అసలు ఆ వాసుకి ఇంకా ఈ దయ్యంకి ఆ సో కాల్డ్ మాస్క్ మ్యాన్ కి ఆ ఫైట్ ఏదైతే ఉండేనో దట్ మేడ్ నో సెన్స్ టు మీ. ఆ ఫైట్ కూడా అది సినిమాకి కన్సిస్టెంట్ గా టోన్ లాగా తీయకుండా అదొక సెపరేట్ ఫైట్ లాగా దానికి సెపరేట్ పక్కన ఆడుకుంటున్నట్టుంది. అది లిటరల్లీ చెప్పాలంటే ఇక డిస్కషన్ అవుతుంది డాక్టర్ కి ఇంకా మన మాయాకి, అక్కడ వాళ్ళు పక్కన హే నాన్న, హే శైలు, హే రవి అనుకుంటూ ఆడుకున్నట్టుంది. అది ఒక సినిమాకి టోన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే యూ కెనాట్ షన్, యూ కెనాట్. అసలు బ్రూట్ నేను చెప్తున్నా కదా, మనది ఎంత దరిద్రమైన బతుకంటే ఘర్కి మురిగి దాల్ బరాబర్. ఈ మసూదా అనే జేమ్స్ కెమెరానో ఎవడో కాన్కిస్కా గాడు తీసి దానికి 3 ఆస్కర్లు వస్తే ఇట్లా స్టడీ చేస్తారు. పక్క సందుకెళ్ళి నాంపల్లికి వెళ్ళి ఒకడు వచ్చి మసూదా తీసిందంటే ఎవడు పట్టించుకో. కానీ లిటరల్లీ అది ఒక గోల్డ్ స్టాండర్డ్. ఐ డోంట్ కేర్. ఇది ప్రెసెంట్ డే లో తెలుగు సినిమాల్లో హారర్ కి మసూదా ఈజ్ అ గోల్డ్ స్టాండర్డ్. ఇట్ నీడ్స్ టు బి స్టడీడ్. అవును, వాళ్ళకి ఇందులో ఏదైతే డ్రెడ్ రావాల్సి ఉండేనో, ఏదైతే సస్పెన్స్ రావాల్సి ఉండే, డ్రెడ్డే కాదు సస్పెన్స్ కూడా వాళ్ళు తీయలేకపోయాను లాస్ట్ కి. ఎగ్జాక్ట్లీ, బికాస్ ఎంత సాగదీషన్ అంటే ఇట్స్ లైక్ సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్. వాళ్ళు కూడా శైలు లాగా ఇట్లా రబ్బర్ బ్యాండ్ కొట్టుకుంటుండే చూస్తున్నప్పుడు. ఇట్ వాస్ సో హారబుల్. ఇంకో ప్రాబ్లం ఏముండేది సార్ నాకు, దిస్ సో కాల్డ్ ఫ్లాష్ బ్యాక్ ఎక్కడ చెప్తా. వీడు కథ స్టార్ట్ చేసినప్పుడే బుర్రకథ అప్పుడే అక్కడే ఎవ్రీథింగ్ ఫెల్ అపార్ట్. అక్కడ మాయ అడుగుతుంది, నీకు అక్రమ సంబంధం ఉంది కదా దాంతో, అందుకనే నువ్వు ఇంత రివెంజ్ తీసుకుంటున్నావు కదా అని. అసలు నాకు శైలుకి ఎలాంటి సంబంధం ఉందో నీకు తెలుసా, వినాలనుకుంటున్నావా, తెలుసుకోవాలనుకుంటున్నావా అని చెప్పి అయితే విను అని చెప్పి నాకు కూతురు ఉండేది. వాడు కూతురు ఫ్లాష్ బ్యాక్ వెళ్తాడు. అదే వాడ్ లైక్ why do you need to show the కూతురు ఫ్లాష్ బ్యాక్ ఆర్ వాట్ ఎవర్. నువ్వు నీ సొంతంది చూసుకోరాదు. ఇది నాకు ఇట్ వాస్ ఆఫ్. ఎందుకంటే ఇది శైలు స్టోరీ కాదు. ఇప్పుడు సడన్లీ ఐఎమ్ లిసనింగ్ టు ద డాక్టర్ స్టోరీ. కూతురు ఫోటో చూపిస్తారు. అవును, మనకు అవసరమా కూతురు ఫోటో? మాటల్లో చెప్తే చాలు, కూతురు పోయింది, నా కూతురు పోసుకొని ఆత్మహత్య ఏదైనా అంటే సింపుల్ గా మా కూతురు 10th చదివింది, టాపరు, ఫేవరెట్ కలర్ బ్లూ. అలాంటి కూతుర్ని నేను పెంచుకున్నాను, నేను బాగా పెంచుకున్నాను. నేనేదో రోడ్డు పక్కన కుక్కలాగా పెంచలేదు దాన్ని. ఇవంతా ఎందుకు మనకి? ఎంతో ఘనంగా పెళ్లి చేశాను. ఆ పెళ్లి కూడా చాలా మంచోడు. కానీ ఏంటో ఏమైందో తెలియదు. ఐ స్టార్టెడ్ కొంచెం డిస్టర్బెన్స్ అబ్జర్వ్ చేశాను నేను పెళ్ళప్పుడే. అట్లా 2 వారాలు అరే శైలు ఏందిరా అంటే వస్తున్నా శైలు దగ్గరకు వస్తున్నా. నాకు ఎప్పుడైతే వంకాయ కూర చేయమన్నప్పుడు గుత్తొంకాయ కూర వేసిందో అప్పుడే నాకు ఏదో తేడా కొట్టింది. కానీ బట్ ఐ వాస్ టూ లేట్. నేను ఆఫ్టర్ ఆల్ ఒక డాక్టర్. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఫ్రెండ్స్ అందరూ డాక్టర్స్, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇలా దానికి కారణాలు ఏం లేవు, కారణాలు లేవు. ఇప్పుడు శైలు సంగతి చెప్తా. శైలుగా అది పిచ్చింది. అది ఇట్ ఈస్ సో హారబుల్. అది నాకు అక్కడే ఐ జస్ట్ ఫెల్ ఓవర్ యూ. అంటే ఏమైంది సార్, నా థియరీ ఏంటంటే వీళ్ళు ఏమనుకున్నారు, ఆ బిగ్ బ్యాంగ్ ఎండింగ్ కోసం ట్రై చేస్తుండే.
కానీ ఏమైంది, వాళ్ళు బిగ్ బ్యాంగ్ ఎండింగ్ వచ్చేసరికి అరే మనం చాలా ఇంకా కంక్లూడ్ చేయలేదు విషయాలు, సో ఇప్పుడు కంక్లూడ్ చేద్దామని చెప్పి మొత్తం కుప్పలన్నీ తీసుకొచ్చి ఒక చోట పెట్టినారు. ఆ శైలు ఇంకా వీడి రిలేషన్, ఆ శైలు బ్యాక్గ్రౌండ్, ఆ ప్రియదర్శి బ్యాక్గ్రౌండ్, వీడి బ్యాక్గ్రౌండ్, వాడి బ్యాక్గ్రౌండ్, ఊరంతా ఇక ఇప్పుడు ఇది అది ఓవర్లోడ్ అయిపోయి అది సిస్టమ్ డౌన్ అయిపోయింది, చెర్నోబిల్ అయిపోయింది అది బేసికలీ. దట్ వాజ్ ఆఫ్. అండ్ నాకు అక్కడే డౌట్ వస్తుంటది, అంటే మొత్తం స్టోరీ ఎంత టెంపోతో మంచిగా చేయగలుగుతున్నావో ఎండింగ్ ఎందుకు ఇట్లా క్రాక్ అవుతారు అని. దట్స్ అ గుడ్ ప్రాబ్లమ్ టు సాల్వ్ అంటారు నేను. ఇంకో PhD థీసిస్ చేయబోతుంది. యూ కెన్ సబ్స్క్రైబ్ టు అవర్ కోర్సెస్ అట్ అమీర్పేట్, నాట్ ఎగ్జాక్ట్లీ అమీర్పేట్, మైత్రివనం సెల్లార్ పార్కింగ్ లో. కానీ ఒక్క సీన్ చూస్తే మాత్రం నాకు ఎంత ఇట్లా పీకల దాకా నెట్ఫ్లిక్స్ వచ్చిందంటే ఇట్లా అనుకున్నా నేను. ఆ సీన్ ఏంటంటే, ఇంతకి ఎవరు ఊర్లో చీకటి అయినప్పుడు పరిగెడుతున్నారు ఇట్లా ఆ దీపం పెట్టుకొని అంటే ఈ పూజారి పెళ్ళామంట. అది మనకి ఎస్టాబ్లిష్ ఎట్లా చేశారంటే, పూజారి వచ్చేసి ఈ పెళ్ళాంతో మనం ఎప్పుడు చేస్తున్నట్టే నువ్వు ఇది కూడా చేస్తున్నావు కదా, మన ఆచారం కదా ఇది అని వాడు పెళ్ళాం చెప్తున్నాడు. ఎక్స్పోజిషన్ సీన్ అంటే ఎట్లా ఉంటది అంటే, ఒక ఎపిసోడ్ అంతా బ్రూట్ మనం ఎప్పుడు మంగళవారం పెట్టుకునే ఎపిసోడే కదా, 100 ఎపిసోడ్లు పెట్టిన తర్వాత బ్రూట్ మనం ప్రతి మంగళవారం చేసేది ఎట్లా. నువ్వు చెప్తాను హౌ టు హ్యావ్ ఎ సక్సెస్ఫుల్ మ్యారేజ్. ఓకే, ఏంటంటే ఎవ్రీ కాన్వర్జేషన్ షుడ్ బి లైక్ ఎ ఫస్ట్ కాన్వర్జేషన్ విత్ యువర్ వైఫ్. రైట్. అప్పుడే మీరు అంత లాంగ్ లాస్టింగ్ సక్సెస్ఫుల్ మ్యారేజ్. ఊరంతా ఇట్లా తగలబడుతున్నా కానీ మీ ఇద్దరు మాత్రం చాలా సంతోషంగా ఉండాలంటే దానికి కారణం ఏమంటే నువ్వు ప్రతి కాన్వర్సేషన్ ఫస్ట్ కాన్వర్సేషన్ లో ఉన్న ఎక్సైట్మెంట్ తో మాట్లాడాలి. కానీ వీడి పూజారి కొంచెం ఎక్సైట్మెంట్ తగ్గింది, కానీ ఆ టోన్ అయితే ఉండే. ఎంత దారుణంగా ఉండే అంటే ఆ డైలాగ్. మళ్ళీ నా క్వశ్చన్ అదే, అది ఏం అవసరం మనం ఎప్పుడు చేసుకున్న ఆచారం కదా ఇది అంటే, అరే నువ్వు ఎప్పుడు చేసుకునే ఆచారం అయితే నువ్వు నీ పెళ్ళాంతో ఎందుకు మాట్లాడతావు ఈ విషయం అంటే మనకు తెలియడానికి అంతే. ఎంత దరిద్రమైన ఎక్స్పోజిషన్ డివైస్ అంటే అది హారిబుల్. అది యాక్చువల్లీ ఎట్లుండదు సార్, మనం ఎప్పుడు చేసుకునే ఆచారం కదా, అందరు వింటున్నారా, ఎప్పుడు నెవర్ మిస్ మంగళవారం, నెవర్ నాట్ విఆర్ థై గ్యాప్. మా గుడిలో థై గ్యాప్ పాడ్కాస్ట్ నడుస్తాయి 24/7. మేము ఒక్క మంగళవారం కూడా మిస్ కాలే. ఒకటే సినిమాలో ఎంత సటిల్ న్యూయాన్స్డ్ ట్రీట్మెంట్ ఉంటుంది, అదే సినిమాలో మరి దరిద్రమైన టీవీ సీరియల్ ఈ ఎక్స్పోజిషన్ ఇట్లాంటివి పెడితే ఇది ఎక్కడ పోవాలి మనిషి? నాకు ఏదో 2 డైరెక్టర్స్ తీసిండా ఏమో, ఫస్ట్ హాఫ్ ఒకలాగా ఉంది, లేదా ఒక స్ప్లిట్ పర్సనాలిటీ, స్కిజోఫ్రెనిక్. మేబీ ఇట్స్ పర్సనల్ స్టోరీ. ఆ డైరెక్టర్ ఉండేమో ఇట్లా, అదేంటి చెప్తారు కదా. నిజంగా ఎట్లా అయింది ఎట్లా నాకు అర్థం కాదు. ఇంత కాంట్రాస్ట్ ఎందుకు ఉంది సినిమాలో? అదే కదా, ఆ లాస్ట్ ఎవరైతే ఆ పులిది పెడతారో నాకు అది కాంపన్సేట్ చేయలే ఫర్ ద మిస్టేక్స్. ఇట్ డజంట్ కాంపన్సేట్. అందుకనే నాకు ఇట్ వాస్ సచ్ ఎ వెల్ యాక్టెడ్, వెల్ కంపోజ్డ్ సీన్, షార్ట్ క్విక్ సీన్, కానీ దాని వాల్యూ పోయింది అనిపిస్తుంది ఇన్ ద మిక్స్ ఆఫ్ థింగ్స్. ఇట్ వాస్ అ గుడ్ ఐడియా, ఇట్ వాస్ అ గ్రేట్ ఐడియా, కానీ పోయింది. నాకు ఇన్ జనరల్ అడుగుతున్నా బోకస్, నెక్స్ట్ పాయింట్ చెప్పే మధ్యలో పెళ్ళైన 6 ఏళ్ళు తర్వాత నువ్వు అన్నావు కదా గజనీ లాగా ఉండాలి పెళ్ళి, హ్యాపీ మ్యారేజ్. ఒక 7 ఏళ్ళ తర్వాత కూడా వచ్చి నీ కంటికి కాటికి రాసుకుంటే నల్లని ఆకాశంలో నల్లని మబ్బులతో కప్పినట్టు ఉండేది, చెప్పుని కొడతాయి, కూరగాయలు తీసుకురమ్మన్నా మర్చిపోతావు కానీ కంటి కాటిక ఇదంతా బాగానే ఉంది తెచ్చావా. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఆ జమీందార్ ఇంకా డాక్టర్తో ఒక సీన్ ఉంటుంది చూడు లాస్ట్ లో, నాకు ఇది అర్థం కాదు, మనం ఎప్పుడు అట్లా అడుక్కుంటామా అని. అంటే సబ్స్క్రైబ్ చేయమన్నా చాలా అడుక్కుంటాం, సబ్స్క్రైబ్ అండ్ షేర్. వాడు అడుగుతాడు కదా, జమీందార్ డాక్టర్ వెళ్తూ ఉంటే అడుగుతాడు కదా, నేను అడిగిన ప్రశ్నకి వాడు ఎప్పుడు అడిగిండు, ఎప్పుడు అడిగావురా? నువ్వు ఏడుకెళ్ళి వచ్చావు సడన్ గా బుర్రకథ చెప్తుంటే ప్రత్యక్షం అయ్యావు అక్కడ. అసలు నిన్నెవడు పిలిచావు? ఎంత జమీందార్ అయితే మాత్రం నిన్నెవడు పిలిచారా? నీకెందుకు మేము చేస్తున్నాము? ఎప్పుడు అడిగినావురా ప్రశ్న అది? ఇట్ ఈస్, ఐ మీన్ వాళ్ళు ఫైనల్ ఇది ఏమైనా హాట్‌స్టార్ కట్ లో అట్లా ఏమైనా అయిందా? థియేటర్ లో వేరేగా ఉండేనా? కొంచెం రాసి చెప్పండి, బికాస్ ఈ మధ్య నీకు తెలుసా ఇది ఒక రియాలిటీ. నువ్వు చెప్పావు థియేటర్ లో వేరే ఉంటది మూవీ, అండ్ హాట్‌స్టార్ లో చాలా ఇట్లా బ్లంట్, కొంచెం ఇట్లా మెలోడ్ వర్జన్ ఉంటుంది, అంటే ఓటీటీలో వచ్చేసరికి. సో ఐ రియలీ వాంట్ టు నో, కానీ ఎంత మెలో వర్జన్ అనుకున్నా కానీ దిస్ డజంట్ మేక్ ద కట్. వాడు అడగనే లేదు ప్రశ్న, నాకు తెలిసి అందుకనే వాడు నవ్వుంటాడు డాక్టర్.
పిచ్చోడు నవ్వు పొట్టలో పడొస్తే బ్రెయిన్ దొబ్బింది అని వాడు ఇట్లా హాహా నవ్వుతాడు విలన్. ఎగ్జాక్ట్లీ. నేను అనుకున్నా ఏంటి పిచ్చోడైనా నవ్వుతుండా ఏంది ఇది అని. బట్ జస్ట్ లైక్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఏమంటారు, చూడు అడగాల్సిన ప్రశ్న అడగరు, కానీ అవసరం లేని విషయం అయితే ఇది మనం ఎప్పటి నుంచో చేస్తున్న ఆచారం కదా, ఆచారం. భార్యామణి అది కూడా చేసావు కదా నువ్వు. అసలు వాళ్ళది ఫుల్ టాక్సిక్ రిలేషన్ లా కనబడుతుంది స్టార్టింగ్కి వెళ్ళి. వాడు అంతా చెప్పాల్సిందంతా చెప్పి ఆమెను చూస్తే వాడు ఆమె కొన్ని ఆడిస్తుంది ఇట్లా చెప్తాను ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు అందరితోటి చెప్తా మంగళవారం రాని నీ పని చెప్తా. ఎగ్జాక్ట్లీ. నీకు నోనట్ నవంబర్ స్టార్ట్ అయింది. ఇట్ ఈస్ జస్ట్ ప్లెయిన్ హారబుల్. అది గలీజ్ పెండ. సో నిజంగా ట్రీట్మెంట్ లో ఏదైతే ప్రాబ్లం చెప్పామో నాకు ప్లాట్ లో స్టోరీలో ప్రియదర్శి క్యారెక్టర్ తో చాలా ప్రాబ్లం ఉండను. ఓకే ఫైనల్ అయిగా ఫైనల్ అండ్ లాస్ట్ just give me 5 minutes please. Okay, జాబరాత్రి ఓకే సార్ నాది కూడా ఫైనల్. ఇంకేం లేవు ఇక. నాకు ఒక జమీందార్ యాక్టింగ్ తోటి కొంచెం ప్రాబ్లం ఉండే, బట్ ఓకే దట్స్ వెరీ డిస్కౌంట్. అది యూనో యాక్చువల్ గా ప్రియదర్శి ఇంకా జమీందార్ ఇద్దరికి పెద్దగా ఏం స్కోప్ లేకుండా యాక్ట్ చేయడానికి. ఆనెస్ట్లీ స్పీకింగ్ ఆ క్యారెక్టర్ ఎట్లయితే పెట్టారో ఎంతైతే ఇచ్చారో, వాట్ కెన్ యూ డూ, హౌ మచ్ కెన్ యూ డూ ఇన్ దట్. దీనికి నువ్వు డిసగ్రీ అవుతావు. నువ్వు ఎప్పుడు ఏమంటావు అంటే ఆ యాక్టర్ లో ఉంటది, నీకు ఎంత పిత్కంత ఇచ్చినా నువ్వు చేయాలి అంటావు. ఆబ్వియస్లీ దానికి ఓకే టు సమ్ ఎక్స్టెంట్ నేను ఒప్పుకుంటా. బట్ నిజంగా ఇస్ ఇట్ నాట్ అన్ఫేర్ ఆ యాక్టర్ ని జడ్జ్ చేయడం? ఏమి ఇచ్చారు వీళ్ళకి, ఏమి ఇవ్వలేదు. నాకైతే రైటింగ్ తో ప్రాబ్లం ఉండే, ద వే ద క్యారెక్టర్స్ వర్ రిటెన్. ఐ హ్యాడ్ ఎ హ్యూజ్ ప్రాబ్లం విత్ దట్. 1 2 ఐ పాస్ కొంచెం అగ్రీ అవుతాను నీతో సెయింగ్ దట్ స్కోప్ లేదు. అది ఉట్టి ప్రియదర్శి క్యారెక్టర్, జమీందార్ క్యారెక్టర్ అగ్రీగా చాలా ఉండే. ఆ రూడ్నెస్ కానీ ఆ రఫ్నెస్ కానీ ఇంకా మంచిగా చూపించుండొచ్చు. ఆ పూజారితో మేడకెళ్ళి మాట్లాడుతాడు, ఈ గనులు ఎన్ని బుల్లెట్ ఉంటాయి చెప్తా తెలుసా అని. తెలియదు సార్ అంటాడు వాడు, 2 ఉండే. చూసావు కదా, ఒకటి కాల్చా, ఐ విల్ అనదర్ ఇఫ్ యు ఇరిటేట్. ఇట్ వాస్ సచ్ యు కుడ్ హావ్ డన్ సో మచ్ మోర్. అండ్ ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక మూవీ ఉన్నది, ఉపేంద్ర విలన్ ఉంటాడు అందులో, సన్ ఆఫ్ సత్యమూర్తి అని చూసిండవు నువ్వు, పక్కా చూసిండవు. సో అందులో కోట శ్రీనివాసరావు వాజ్ ఉపేంద్ర రైట్ హ్యాండ్, బేసికలీ గుమాస్తా అన్నమాట. సో ఎంత చిన్న మినిమల్ రోల్ ఉంటుంది అందులో, కానీ ఎంత బాగా కంట్రోల్ చేస్తాడు సీన్. ఎవరి గురించి? కోటా గురించి అదే వచ్చింది. అండ్ సీ యూ హావ్ టు గివ్ ద ఎగ్జాంపుల్. యూ హావ్ టు స్టాన్లీ క్యూబ్రిక్ ఎగ్జాంపుల్ ఇస్తే ప్రతి ఒక్కటి స్టాన్లీ క్యూబ్రిక్ కాదు. ఫేర్, కానీ అదే ఈ చిన్న చిన్న చిత్కంత సీన్స్ లో చేయగలిగేది అంటే ఈ లెజెండరీ నువ్వు ఒక క్వాలిటీ ఉంటది. నేను అదే అంటున్నా. సి ఇప్పుడు నువ్వు ఒక యాక్టర్ గా ఇంపాక్ట్ తీసుకురావాలంటే ఇంపాక్ట్ తెస్తున్న వాళ్ళని చూసి ఫాలో కావాలి అట్లీస్ట్. రైట్, నేర్చుకోవాలి. సో నేను అదే అంట, ఇట్స్ నాట్ అబౌట్ డైలాగ్ డెలివరీ, ఇట్ ఇస్ నాట్ అబౌట్ ఏమంటారు ద రోల్. ఐ ఎక్స్పెక్ట్ యాక్టర్స్ నుంచి బాడీ లాంగ్వేజ్. నాకు బాడీ లాంగ్వేజ్ కూడా చప్పకొచ్చింది అనుకో, దట్స్ వేర్ ఐ ఫీల్ ఓకే యాక్టర్ షుడ్ హావ్ యాడెడ్ దట్. అది రైటింగ్ లో ఎక్కువ రాయలేరు వాళ్ళు. ఎస్పెషల్లీ నీ రోల్ మోడల్ ఏ ఫ్రెంచో, ఇటాలియనో, యూరోపియనో, జాపనీస్ కాదు, నీ ఇండస్ట్రీలో నీకు సీనియరే ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, అజయ్ ఘోష్ ఉన్నాడు ఎగ్జాంపుల్, ఇందులోనే ఈ మూవీ ఎగ్జాంపుల్ చెప్తా. అజయ్ ఘోష్ ఉన్నాడా, నువ్వు ఆ పులి వచ్చి ఆమె దగ్గర కొట్టు దగ్గర యాక్టింగ్ చేస్తాడు, చెప్పొద్దని నేను వెళ్ళిపోయానని చెప్పాను. వీడు మాట్లాడుకుంటున్నప్పుడు యూ లుక్ ఎట్ అజయ్ ఘోష్, passive acting, that's brilliant అంట. And that is exactly what you have to do. ఒక యాక్టర్ గా వీళ్ళ రోల్లో ఎక్కువ స్కోప్ లేనప్పుడు నీ ఫిజికాలిటీ కొంచెం ఎక్కువ మాట్లాడాలని అంటాను. ఓకే, అది పక్కన పెట్టేస్తే రైటింగ్ వైస్ ఇట్ వాస్ బిగ్గర్ ప్రాబ్లమ్ వాజ్ రైటింగ్. ఎందుకంటే జమీందార్ది కూడా ప్రియదర్శిది అయితే నాకు నేను అనుకున్నా నువ్వు అంత మంచి యాక్టర్ తీసుకొని దీనికా రాస్తావు. ఎగ్జాక్ట్లీ. కనీసం విలనో గిలనో పెట్టుకో, లేకపోతే వేరే మీటీ క్యారెక్టర్ కి పెట్టుకో, కానీ ఇదా నువ్వు చేసేది.
అండ్ కొంచెం డిస్రెస్పెక్ట్ఫుల్ అనిపిస్తుంది నాకు ప్రాబ్లం ఏముండే అంటే ఒక ప్రాబ్లం ఏంటంటే ఈ క్యారెక్టర్ కి ఆ ఫేస్ కాలిపోయి ఎంత సెల్ఫ్ కాన్షియస్ అయిపోయాడు అంటే ఊరికి కనబడకుండా శైలుకి కనబడకుండా తిరుగుతున్నాడు చీకట్లా అని చెప్పి అట్లా చూపించారు. సరేరా నీ ఫేస్ చూద్దామంటే ఆ స్కార్ ఏంది, అది ఒక గ్లామర్ స్కార్ లా ఉండేది. ఇట్ యాక్చువల్లీ మేడ్ హిమ్ ప్రిటీ, ఇట్ మేడ్ హిమ్ హాట్. ఏమైనా పోరీలు చూస్తే అబ్బా ఆల్ఫా ఎవరు ఇతను ఎవరు చాలా మిస్టీరియస్ గా ఉన్నాడు ఆ టైప్ ఆఫ్ స్కార్ ఇచ్చాడు. అది ఎట్లా అంటే టామ్ క్రూజ్ సినిమాల్లో వాడు బాగా ఇట్లా కొట్టుకుంటే ఇట్లా నీట్ గా 2 గీతలు పడతాడు చీక్ మీద. అదేనో వాడికి ఎప్పుడైతే తెలిసిందో ఈమెకి జబ్బు ఉందని నింఫోమినియాక్, నేను వెళ్తే నన్ను అతుక్కొని మనం ఏమైపోతుందో అని చెప్పి ఆమె కొరకు వాడి ఏమంటారు ఆ బాడీని దాచిపెట్టుకోండు. వాడు ఎంత వెన్నవా మనసు వాడిది అంటే వాడు నిజంగా వాడు కాలిపోయి అట్లా సిగ్గుతో లేకపోతే శైలు ఏమనుకుంటుందో భయంతో అట్లా మొహం దాచిపెట్టుకున్నాడంటే అది అధ్వానంగా ఉండాలి. ఆ బర్న్ మార్క్ సగం ఫేస్ బర్న్ చేసేసి అక్కడ నేను కొంచెం డిఫర్ అవుతా. దాని బ్యూటీ మార్క్ ఇచ్చినావు ఏంది, అదైతే కరెక్ట్. ఇట్ మేడ్ హిమ్ లుక్ హాటర్ కానీ ఎగ్జాక్ట్లీ, బట్ ఇట్ కెన్ ఓన్లీ బి అస్ మేబీ వేరే వాళ్ళకి కనబడదేమో. నాకైతే టామ్ క్రూజ్ గుర్తుకొచ్చాడు. దట్స్ నాట్ అ గుడ్ సైన్, దట్స్ నాట్ అ గుడ్ సైన్. నా అక్కడ వాళ్ళు జస్టిఫై చేసిండు కదా, మా అయ్య ఇట్లా చేసిండు నీతో గలీజ్ గా, సో ఆ దీంతో నేను ఎప్పుడు రాలేకపోయినా. నాకు జస్ట్ ఆ స్కార్ తో ప్రాబ్లం అంతే. ఇట్ షుడ్ బి అగ్లియర్ అంటారు. ఓ అట్లా అంటావా? టూ ప్రెటీ అంటారు. యాక్చువల్లీ కొంచెం జుట్టు కాల్చేయాల్సి ఉండే. యా ఒక సైడ్ జుట్టు కాల్చేయి, అరగుండు వెదవాలా చూపి సంథింగ్ అట్లా ఒక రిపల్సివ్ గా కనిపిస్తే ఓకే అర్థం చేసుకోవచ్చు వీడు ఎందుకు ఇట్లా ఫీల్ అయ్యాడు అని. కానీ చూస్తారే నువ్వు ఇంకా హాట్ గా ఉన్నావు ఏంది అని. యు బికేమ్ హాటర్. ప్యూబర్టీ హిట్ యు వెల్ రా. శైలు చూసాడుగా, హే ప్యూబర్టీ హిట్ యు వెల్ రా. అవునా శైలు? అవును రవి. అది కాదు కానీ నా ఇంకో దిగుదాం ఫోటో కలిసి. మొహమే అసలు నల్లటి ఆకాశంలో నల్లటి మబ్బుల్లాగా. కానీ నాకు ఇంకా పెద్ద ప్రాబ్లం ఏంటంటే దీనికంటే నువ్వు ఆ టీచర్ ఉన్నప్పుడు, కాలేజ్ టీచర్ ఉన్నప్పటికి వెళ్ళి వీడు స్టాకింగ్ చేస్తుండు చెట్ల మీద. ఇట్ నెవర్ స్టాప్డ్ అసలు. హీ నెవర్ సెడ్ దిస్ ఇస్ ఇట్. అదే అంటే వాడు సినిమా చూస్తూనే ఉన్నాడు కానీ ఇది పోరి అసలు దీని జర్నీ ఎంత దారుణంగా ఉండే అంటే ఒకడి నుంచి ఇంకోడు మిల్లో వాడు అబ్యూజ్ చేస్తుండు, ఇంకెవడో గ్యాంగ్ రేప్ అవుతుంది. ఏం చేస్తుండే సినిమా చూస్తుండా? ద బిగ్గెస్ట్ కింకీ బాస్టర్డ్ ఎవరు అంటే వీడే. హీ ఈస్ ద జెఫ్రీ ఎప్స్టీన్ ఆఫ్ అవర్ వరల్డ్. రవి అసలు ఎంత కనబడవు కానీ కనబడవు అంతే. ఎంత హారబుల్ ప్లాట్ పాయింట్ లూప్ హోల్ అది. అంటే వీడు జస్ట్ చూస్తూ ఊరుకున్నాడు అంతే. అంటే ఇప్పుడు చంపాక వచ్చి ఇప్పుడు రోషన్ చూపిస్తున్నాడు. పాయింట్ తీసుకుంటా అంటే దే మేడ్ హిమ్ హెల్ప్లెస్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఇట్సెల్ఫ్. ఇది సో వాడు కావాలనుకున్నా కానీ రాలేడు స్క్రిప్ట్ లోకి. ఎగ్జాక్ట్లీ. అండ్ దట్ ఈస్ సో రాంగ్. నేను ఒప్పుకుంటాను, దాని పెద్ద డిస్కషన్ చేసేది ఘోరమైన ప్లాట్ పాయింట్. హారబుల్ ఉండే అది. ఈ రెండు, ఆ ఫేషియల్ స్కార్ ఒకటి, ఇంకోటి ఇది. నేను అప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నా. చెట్లకి చూస్తుండు, మంచిగా చెట్లకి చూస్తున్నాడు. ఇంకేమేమి చూసిండు అదే సార్. అంటే నీకు వ్యాంటేజ్ పాయింట్ కావాల్సి వచ్చింది సినిమా చూడడానికి. ఓరే బాల్కనీ సీట్ కావాలరా నీకు? కానీ చెట్టు ఎక్కడం కూడా జస్ట్ ఇట్లా 2 feet ఎక్కిండు అంతే. నేను అనుకుంటా ఒక మాంటాజ్ వస్తుంది కదా, నేను ఎప్పుడు నేను వెనకాల ఉండేదాన్ని అంటే బ్యాక్ స్ట్రీట్ బాయ్స్. సో నేను చూస్తున్నా ఒక దగ్గర 2 కొబ్బరి చెట్ల మధ్యలో ఇట్లా నుంచొని ఉంటాడు చూడు. అరే ఎలారా నువ్వు దాక్కొని చూస్తున్నట్టు అర్థం ఇది. దీనికి మంచిగా దిట్టంగా కనబడుతున్నావు దిష్టి బొమ్మలకి. నేను ఇంకా సర్ప్రైజ్ అయ్యా ఈ శైలుకి ఎప్పుడైతే చెప్తాడో నేను అప్పటికెళ్ళి నీ వెనకే ఉన్నా, నీ బాధలో నీ సుఖంలో ఇదంతా అంటే మరి ఏం చేసినావురా? అరే ఎడ్డోడా వచ్చి నేను కాపాడొచ్చు కదా, వాడిని కొట్టచ్చు కదా, వీళ్ళందరినీ ఏదో ఒకటి చేయొచ్చు కదా, ఎందుకు అడగలేదు నాకు అర్థం కాలేదు. ఎవరు శైలు? శైలు ఇస్ జస్ట్ హ్యాపీ షీ గాట్ ఎ బాడీ. ఆమె బాడీ కౌంట్ ఈస్ ఇంపార్టెంట్. షీ డజంట్ కేర్. కారణాలు అడగదు, ఉండవు బోగస్, కారణాలు ఉండవు. ఆమె చెప్పింది కదా, ఆమె మాయ ఎంత మంచిగా చెప్పి కారణాలు ఉండవు. అప్పుడప్పుడు అరెస్ట్ చేస్తాం ఎవరిని అంటే తెలియదు మాకు. ఇట్స్ ఆల్ డెస్టినీ. నీ కర్మ, నేను అరెస్ట్ అవుతావు. దట్స్ హారబుల్ అంతే. నాది కూడా అంతే బోగస్, పెద్దగా లేవు. అంటే ఒక మాదిరిగా జస్ట్ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ నాకు ఆ టెలటెల్ దగ్గర స్టార్ట్ అయింది. ఆ డాక్టర్ పోలీస్, 2 big professions వన్స్ అగైన్, పోలీస్ అండ్ డాక్టర్. వాళ్ళిద్దరు ఎప్పుడైతే ఓపెన్ హార్ట్ చేస్తారో అప్పుడే నాకు ఓ మై గాడ్ వేర్ ఇస్ గోయింగ్ అనిపించింది. సరే దీంతో అయిపోయింది మన రివ్యూ. అయితే ఏమైనా గుణపాఠాలు ఉన్నాయా బోగస్ నీకు? గుణపాఠాలు చెప్పు. మొదటి గుణపాఠం అన్ని ఉన్నాయేంటి?
రెండు. ఓకే, మొదటి గుణపాఠం bro, చాలా ఇంపార్టెంట్ ఇది. జమీందార్ గన్ లో ఎన్ని బుల్లెట్లు ఉన్నాయి? ఓ నాకైతే చెప్తున్నా కదా, ఐ వాస్ ఫ్లమాక్స్డ్. యా, ఫ్లవర్ గ్యాస్టెడ్. అది ఆన్సర్ చెప్పినప్పుడు రెండు ఉంటే అన్నప్పుడు ఐ వాస్ ఫ్లవర్ గ్యాస్టెడ్. టూ ఉంటే అమ్మా ఇట్స్ టూ. హౌ టూ? రెండు ఒకేసారి వెళ్ళలే అదే. సో మీకు ఎవరికైనా అది ఆ విషయం తెలియకపోతే ఇప్పుడైనా నేర్చుకోండి. జమీందార్ గన్ లో 2 బుల్లెట్లు. ఎవరికైనా వెపనరీ ఆర్ట్స్ పైన ఇంట్రెస్ట్ ఉందంటే ఈ మూవీ చూడండి, మీకు ఒక గన్ మొత్తం తెలిసిపోతుంది. యా, డీటెయిల్ నాలెడ్జ్ వస్తుంది. దట్స్ ఇట్. బోగస్ నాకు ఒక గుణపాఠం ఉన్నది, నేను మర్చిపోయినా ఆ గుణపాఠం ఏందో. సో నువ్వు గుణపాఠం చెప్పు, నేను గుర్తు తెచ్చుకుంటా. నువ్వు ఇది చెప్తున్నప్పుడు నేను గుర్తు తెచ్చుకుందామని నేను ట్రై చేస్తుంటా. ఓ గాడ్, సార్ నీకు గుర్తొచ్చిందా? నాకు వచ్చేసింది. బోగస్ ఈ ఊరి పేరు ఏముంటుంది? మహాలక్ష్మీపురం. వాళ్ళకు ఏం నేర్చుకోలే త్రూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ఎందుకంటా అంటే ఫస్ట్ అసలు ప్రోటోకాల్స్ ఉంటాయి దేనికైనా లైఫ్ లో. ఒకళ్ళు ఎవరైనా దొంగతనం అయిందనుకో, ఒక రకమైన ప్రోటోకాల్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చూడాలి ఎంత దొంగతనం అయింది, ఏం దొంగతనం అయింది, ఎవరెవరి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఎవరు ఉన్నాయి, బ్లా బ్లా బ్లా. ఒక మర్డర్ అయింది అనుకో, ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఓకే, అలాంటిది ఒక సస్పీషియస్ మర్డర్ అయింది అనుకో, విత్ లిటరేచర్ ఎవ్రీథింగ్ పుట్ టుగెదర్, రైటింగ్ ఆన్ ద వాల్, దట్ మీన్స్ దర్ ఇస్ సంథింగ్ సూపర్ న్యాచురల్ ఇన్వాల్వ్డ్. ఇలాంటప్పుడు ప్రోటోకాల్స్ ఏముంటాయి? ఫస్ట్ విరూపాక్ష కనుక చూసి ఉంటే ఈ ఊరోళ్ళు, వీళ్ళకి తెలిసేది ఊరు చుట్టూ ముగ్గేయాలి. అది యూ పుట్ దట్ ముగ్గు, మీకు తెలిసేది ముగ్గు ఎవరెక్కడ క్రాస్ చేసిండ్రు, ఏ డైరెక్షన్ కి వెళ్ళి వస్తున్నారు, ఏం చేయబోతున్నారు, ఆ డైరెక్షన్ లో ఎవరెవరు ఉంటున్నారు, అండ్ హూ క్యాన్ బి ద విక్టమ్స్ అని. ఈ ప్రోటోకాల్స్ ఫాలో కాకుండా ఇష్టం వచ్చినట్టు తిరిగింది చూడు ఈ ఊళ్ళలో, ఇట్ వాస్ అన్ప్రొఫెషనల్. అది సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లైఫ్ లో ప్రోటోకాల్స్ అనేవి ఉంటాయి, లైఫ్ లో ప్రాసెసెస్ అనేవి ఉంటాయి. లైక్ ద గ్రేట్ ధోని సెడ్, ఇట్స్ ఆల్వేస్ అబౌట్ ద ప్రాసెస్. సో దాని మీద ఒక ఇంగ్లీష్ ఎపిసోడ్ జస్ట్ షేర్. సో అది బోగస్. ఈ ప్రోటోకాల్స్ అండ్ ప్రాసెస్ ని P ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు, చేస్తే ఇలాంటి కష్టాలు వస్తాయి. వండర్ఫుల్ బ్రో. ఇది ఒక పెరిమీటర్ సెక్యూరిటీ డిఫెన్స్ టైప్ ఆఫ్ గుణపాఠం, చాలా ప్రాక్టికల్. రీసెంట్ గా ఇజ్రాయెల్ కూడా విరూపాక్ష చూడనందుకు చాలా సఫర్ అయింది. చాలా వాళ్ళు ముగ్గేయాలి, ఇలా వాళ్ళు ముగ్గేయాల్సి ఉండే. అవును, నిజంగా. ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు? నేనేం వేసుకున్నా అంటే బ్రో, పోలీస్ వాళ్ళ దగ్గర గానీ డాక్టర్ల దగ్గర గానీ వెళ్తే వాళ్ళ ఫిలాసఫీ ఏంటో ముందే తెలుసుకుంటే, ఓకే ఈ డాక్టర్ అయినా లేదా ప్రాక్టోలో నేను ఇంకో డాక్టర్ చూడనా, లేదా ఈ డాక్టర్ ఎట్లాగో అందరు ఫ్రెండ్స్ డాక్టర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా వెతుక్కోనా. అండ్ పోలీస్ వాళ్ళతో కూడా అంతే. ఎస్ఆర్ నగర్ PS లో ఒక తేడా కొడితే ఇట్లా మేము పట్టుకుంటాం వదిలేస్తాం అట్లా అంటే, సారీ ఐల్ గో టు పంజగుట్ట, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి అట్లా చూసుకోవాలి. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వాళ్ళ ఫిలాసఫీ ఏంటనేది. స్మాల్ టాక్ బోగస్, అంతా స్మాల్ టాక్ లో ఉంది మ్యాజిక్. వెళ్ళంగానే కంప్లైంట్ చెప్పద్దు, తెప్పించి ఇట్లా చెప్పండి ఇంకేంటి విశేషాలు, ఇట్లా ధైర్యం కథలు ఏమైనా ఉన్నాయి. అది కాదు, ఏమైనా పేషెంట్ కథలు ఉన్నాయి రిలేట్ అవుతానేమో చూసుకుంటా. మంచి ఇది బోగస్. ఇది చాలా మందికి తెలియదు అన్ఫార్చునేట్లీ. అనవసరంగా ప్లంబర్ దగ్గరికి వెళ్ళి ప్లంబర్ పనులు డైరెక్ట్ గా మాట్లాడడము ఇలాంటివన్నీ చేస్తారు. ప్లంబర్ ఇంటికి వచ్చినప్పుడు అర్బన్ క్లాప్ నుంచి కూర్చోబెట్టి అడగాలి, ఏంటి ఇంకా విశేషాలు, ఇవాళ సంక్రాంతి ఎట్లా మనాయించుకుంటున్నావు, దసరా ఎట్లా ఉండే, న్యూ ఇయర్స్ లో ఏం చేసావు, ఇక్కడ తెలుస్తుంది. బ్రూట్, నీకు ప్లంబర్ల దగ్గర ఉన్న గుణపాఠం ఏంటో తెలుసా? వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ప్లంబర్స్. ఇట్స్ టైట్ నిట్ కమ్యూనిటీ ప్లంబర్స్. ఎప్పుడైనా అబ్జర్వ్ చేసిన, నేనైతే చాలా అబ్జర్వ్ చేసిన, శ్రీనివాస్ అని పెట్టుకుంటారు. ఎందుకు అంటే ఒక్కడి పేరు శ్రీనివాస్ ఉండదు, అందరి పేరు శ్రీనివాసే ఉంటది. వాళ్ళు ఎందుకు చేస్తారు అంటే ప్లంబర్ శ్రీనివాస్ అనగానే అట్లా 10 మంది తిరుగుతారు. దట్స్ యూనిటీ, వాళ్ళ దగ్గర ఉన్న యూనిటీ. అబ్సల్యూట్లీ. ఓకే బోగస్, ఇక గుణపాఠాలు కూడా అయిపోయినాయి, ఇంకా చెప్తే కొడతారు మనని. ఒక్కటే ఒక పాయింట్ గుర్తుకొచ్చి నాకు, గుణపాఠం కాదు కానీ ఇంకో నెగటివ్ లాగా ఉండే. ఈ మూవీ లాగే నీకు ఇష్టం వచ్చినప్పుడు ఏది కావాలంటే ప్లీజ్ టెల్ మీ. పరేషాన్ లో వేరే ఊర్ల మీద బేస్ సినిమాల్లో అది ఎంత బాగా చూపించారంటే, ప్రైవసీ అనేది అస్సలు దొరకదు, ఎక్కడెక్కడో పోయి దాక్కోవాలి, ఎందుకంటే ప్రతి ఒక్కడికి మొహం తెలుసు, కథ తెలుసు, అన్ని తెలుసు. ఈ ఊర్లో మాత్రం ప్రతి ఒక్కడికి ఇంకి బాస్టడే. ఈ కుటుంబం నుంచి ఆ కుటుంబం జంప్ అవుతుంది, మళ్ళీ ఈ మనిషి ఇంకో కుటుంబంలో జంప్ అవుతున్నాడు, కానీ వీళ్ళందరికీ ఎలాగో ప్రైవసీ ఉంది, ఎవరికి తెలియట్లే అరే ఇన్ని కింకి పనులు జరుగుతున్నాయని. ఇదంతా ఈ పట్టిక మంగళవారం అనేది ప్రీడేట్స్ బెదూర్లంక. బెదూర్లంకలో ఏదైతే నిజాలు చెప్పుకున్నారో అవన్నీ ఇట్ వాజ్ ఫ్రమ్ మంగళవారం.
అట్లా సో ఇప్పుడు అజయ్ ఘోష్ ఉన్న క్యారెక్టర్ బెదుర్లంకలో నీకు ఇప్పుడు సో క్లారిటీ వస్తుంది. జమీందార్ని పక్క జరిపి Yes. అజయ్ ఘోష్ జమీందార్ అయ్యిండు బెదుర్లంకలో. సో అది మాట వావ్, ప్రీక్వెల్, అది ఇట్ వాజ్ అ ప్రీక్వెల్. క్లాక్స్ నీకు ఇంత సీన్ ఉండేనా? అది కంపల్సరీ ఇది కూడా క్లాక్స్ తీసిన కాదు, లేదు అదైతే కాదు. తీసుంటే ఇంకో లెవెల్లో ఉండేది, సైకాటిక్, వేరే రేంజ్. అది ఇట్లా ఉండేది కాదు. బోగస్ ఇప్పుడు మంగళవారం మూవీని రేట్ చేయాలి మనము, ఎందులో చేద్దాం? మోస్ట్ ఆబ్వియస్ ఏంటి దీంట్లో, సీతాకోక చిలుకలను వచ్చింది నాకు, కానీ అది మనము అదేంది 18 pages దేంట్లోనే ఉండే సీతాకోక చిలుకలు కూడా. బోగస్ ప్రియదర్శి ఎలాగో మాస్కులు పెట్టుకుంటాడు కాబట్టి మనం కూడా కారణాల్లో రేటింగ్ ఇద్దామంట. నేను కారణాలు లేకపోతే అదేంటి కాటికనా ఏమంటారు? కాటిక. కానీ ఎందుకు నల్లటి ఆకాశంలో నల్లటి మబ్బులతో కప్పినట్టు ఉంటది. సో అన్రొమాంటిక్, కానీ మూసీలో స్నానం చేసి బయటకు వచ్చినట్టు ఉంటుంది. సరే, కాటిక ఎన్ని కాటికలు ఇస్తావు 10కి? బ్రో ఈ సినిమాకి నేను అన్ని కన్సిడర్ చేసి అన్ని మధ్య నజర్ రఖతే హువే ఎక్కువ ఇవ్వాలనిపిస్తుంది, కానీ అన్ఫార్చునేట్లీ 5.5 కంటే ఎక్కువ ఇవ్వలేకపోతున్నాను నేను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హోల్డ్ ఆన్, ఇది ఏ జానర్లో పెడతాను? ఇది యాక్చువల్ గా థ్రిల్లర్ కిందకి వస్తుంది, సస్పెన్స్ థ్రిల్లర్ టైప్ ఇష్ మూవీ. ఓకే, బోగస్ 5.5 నేను షాక్ చేసాను, నన్ను దానికంటే ఎక్కువ ఇవ్వలేకపోతున్నాను. చాలా ట్రై చేస్తాను. నేను యాక్చువల్లీ 7 ఇస్తున్నా. ఓకే, 7, ఎందుకంటే వాళ్ళ మొత్తం శైలు సీక్వెన్స్ ఎట్లయితే హ్యాండిల్ చేసింది దానికే నేను ఒక మాక్సిమం పాయింట్స్ నేను డెఫినెట్లీ ఒప్పుకుంటా. పాజిటివ్స్ ఏదైతే ఉన్నాయో నిజంగా మెచ్చుకోదగ్గ పాజిటివ్స్, కానీ నెగటివ్స్ ఏదైతే ఉన్నాయో మరీ దిగజారిపోయిన నెగటివ్. సో నువ్వు 5.5 ఇస్తున్నావు, నేను 7 ఇస్తున్నా. బోగస్ ఇది ఇంత గ్యాప్ ఎప్పుడు మన దగ్గర రాలేదు, రీసెంట్ గా అయితే రాలేదు. సో అవార్డ్ విన్నింగ్ సోషల్స్ అవార్డ్స్ బోగస్ మనం ఇన్స్టాగ్రామ్ లో @_thigap, ట్విట్టర్ లో @thigap, మన ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. థైగ్యాప్ పాడ్కాస్ట్ ఇప్పుడు తెలుగులో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్. అదే మనం ఎప్పుడు చేసేలాగే